గారు, సభ్య కాపురి గారు, ఉపాదానం గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. వారి తండ్రి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ నన్ను పరిచయం చేసిన సహోదరుడు హరి గారికి, మరి రచన గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ రీతిగా దేవుని సేవకులతో కలిసి దేవుని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. మరి సేవకులమైన మనము ఒకరిని నుండి ఒకరు పురికొల్పబడడం చాలా అవసరం. అందరము సేవలో బలంగా వాడబడుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు సేవకులమైన మనకు కూడా ప్రోత్సాహం అవసరం. విశ్వాసులందరి కొరకు మనం ప్రయాసపడుతుంటాం. కొన్నిసార్లు మనం కూడా బలహీనపడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సేవకుల కూడికలో మరలా సేవకులు బలపడడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. మరి ఈరోజు దేవుని వాక్యం చేత మనమందరము బలపరచబడాలని ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ మనల్ని బలపరచాలి అని అంటే ఒక గొప్ప సేవకుడిగా మనం మాదిరికరంగా పెట్టుకోగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. యేసు ప్రభు తర్వాత మనిషిగా ఒక వ్యక్తిని మాదిరిగా మనం పెట్టుకోవాలంటే అపోస్తలుడైన పౌలు. ఇంకా ఆయనకు మించిన వాళ్ళు మనకెవరు కనబడరేమో. సేవా పరిచర్యలో ఇక్కడ టాప్ ప్లేస్లో ఆయనలాగా సేవ చేయాలి, ఇంకా అంతకంటే మించి సేవ ఇంకేముండకపోవచ్చేమో అనిపిస్తుంది. నా జీవితంలో ఎప్పుడైనా సేవలో కొంచెం బలహీన పడినట్టుగా అనిపించి, కొంచెం నిరుత్సాహంగా అనిపించినప్పుడల్లా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ధ్యానిస్తాను. ఒక్కసారిగా ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు, మరలా రీఛార్జ్ చేసినట్టుగా ఉంటుంది. బ్యాటరీ ఫుల్ 100% రీఛార్జ్ అని వస్తుంది. మళ్ళా కొద్ది కాలం వరకు పరిచర్య ముందుకు సాగగలుగుతుంది. మరి ఈరోజు మరొకసారి పౌలు జీవితాన్ని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని కూడా ఏ మాటలు అయితే నన్ను బలపరిచాయో అవే మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం, లేదా మొదటి నుండి 4 వచనాలను చదువుకుందాం. మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు, కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమని మీకు తెలియను. ఏదైనా ఆ బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మేమందరము నీ పాదసన్నిధికి చేరి మరొకసారి సేవకులముగా పురికొల్పబడాలనే ఆశతో వచ్చాం. ఆయన నీవు మాట్లాడితేనే మా లోపాలు సరిదిద్దబడతాయి. నీవు మాకు అప్పగించిన ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగగలుగుతుంది. నీ పరిశుద్ధాత్మ సహాయమును నీ దాసులకు అనుగ్రహించి, నీ అభిషేకం అనుగ్రహించి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక అనే ప్రాంతంలో పరిచర్య చేసి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తాను పరిచర్య చేసి స్థాపించిన సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ ఉత్తరములో తన సేవ అనుభవాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఎలా సేవ చేశాడో ఈ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆ మాటల్ని మనం ధ్యానించి మన సేవా విధానాన్ని ఒకసారి సరి చూసుకుంటే, మన లోపాలని ఒకవేళ చక్కదిద్దుకుంటే, పౌలు చేసిన పరిచర్యలో కనీసం 1% మనం చేయగలిగే అవకాశం ఉందేమో. తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు గారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. దాంట్లో మనకున్న సమయాన్ని బట్టి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వద్దాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. మొట్టమొదటిగా సేవా పరిచర్య అంటేనే దాంట్లో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలలో పౌలు గారు చెబుతున్నది ఏంటంటే శ్రమ, అవమానము, పోరాటము, 3 విషయాలు ఉంటాయి. ఎవరైనా కానివ్వండి, అది పల్లెటూరు కానివ్వండి, పట్టణం కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, సేవకు పిలువబడ్డాము, సేవ చేస్తున్నాము అంటే ఈ 3 పరిస్థితులు కూడా వెళ్ళాల్సిందే. శ్రమ, అవమానము, పోరాటము, ఇవి లేకుండా సేవ జరగదు. ఒకవేళ ఇవి లేకుండా సేవ జరుగుతుందంటే ఆ సేవను మనం కొంచెం డౌట్ పడాల్సిందే. అది దేవుడు ఏర్పరచుకున్న సేవ కాకపోవచ్చేమో. ఎందుకంటే దేవుడు ఆయన మానవుడిగా లోకానికి వచ్చి సేవ చేసినప్పుడు ఈ 3 అనుభవాలు గుండా వెళ్ళాడు.
ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారి ద్వారా సేవ జరిగించినప్పుడు వారు ఈ అనుభవాల గుండానే వెళ్ళారు. అపోస్తలుడైన పౌలును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత కూడా ఆయన ఈ మార్గంలోనే వెళ్ళాడు. అంటే ఇదే సేవ అని వారు నేర్పించారు. వారు నడిచిన బాటలోనే మనం నడవాల్సిందే. నిజమైన సేవ మనం ఎప్పుడు చేసినా ఈ 3 అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. సేవలో శ్రమ ఉంటుంది, సేవలో అవమానం ఉంటుంది, సేవలో పోరాటం ఉంటుంది. ఇవన్నిటినీ ఎదుర్కొని సేవ చేస్తేనే మనం నమ్మకమైన సేవకులంగా ఎంచబడతాం. మనకంటే ముందున్న భక్తులందరూ ఇవన్నీ అధిగమించే వెళ్ళారు. వీటినన్నింటినీ మంచి పోరాటం పోరాడే దేవుడి నుండి బహుమానాలు పొందుకునే స్థాయికి ఎదిగారు. అపోస్తలుడైన పౌలు చివరి దినములలో ఆయన పలికిన మాట అదే, నా విశ్వాసం కాపాడుకుంటుంది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది. అంటే తన జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నాయి, ఆ పోరాటాలన్నింటిలో ఇలా విజయం సాధించాడు. ఒక విజయమును సాధించిన వ్యక్తి ఈరోజు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. సక్సెస్ అయిన వ్యక్తి మనకు నేర్పిస్తున్నాడు. ఆయన వెళ్ళకుండా మనకి పాఠాలు నేర్పించట్లేదు. మనం చాలాసార్లు చేసే బోధ మనం వెళ్ళము, కానీ ఇతరులు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు బోధ అలాంటిది కాదు. ఆయన ముందు నడిచాడు, ఆ అనుభవాలని మనకు నేర్పిస్తున్నాడు. అయితే ఈ 3 పరిస్థితుల గుండా ప్రతి సేవకుడు వెళ్ళాల్సిందే. అయితే ఆ పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యము అనేది కావాలి. సేవలో కొన్ని పరిస్థితులు రాగానే కృంగిపోయి సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ అంటే ఏదో ఆరంభంలో ఉత్సాహంతో అడుగులు వేసి, సేవ అనగానే ఏదో ఊహించుకొని అడుగులు వేసి, కొంత శ్రమ, కొంత అవమానం, ఇబ్బంది రాగానే పోరాటంలో ఓడిపోయి వెనకకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప సేవ చేసి బహుమానం పొందుకునే సమయానికి అక్కడి నుండి పడిపోయిన సేవకులు ఉన్నారు. అయితే సేవలో ముందుకు సాగిపోవాలంటే మనకు ప్రప్రదంగా కావాల్సింది ఏంటంటే ధైర్యం కావాలి. అయితే ఈ ధైర్యము ఎవరో మనల్ని ధైర్యపరచడం కాదు. సేవా పరిచయంలో ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడంటే, నన్ను ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు, అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను పురుకొల్పే వాళ్ళు లేరు. నేను ఒక సమస్యతో ఉంటే స్థానికంగా దగ్గరలో ఉన్న ఏ సేవకుడు నా దగ్గరికి రాలేదు, ఏ సేవకురాలు నాకు సహాయపడలేదు అని ఇతరుల మీద మనం పడుతూ ఉంటాం. వారి మీద మన బాధను వ్యక్తపరుస్తూ ఉంటాం. దయచేసి గమనించండి, దేవునిలో నిజంగా పిలువబడి సేవలు వెళ్తున్న వాడు ఎవరి దగ్గర నుండి ధైర్యాన్ని, ఆదరణని ఆశించకండి. ఎందుకంటే భక్తులకున్న ఒక అనుభవం ఏంటంటే తమకు తామే ధైర్యపరుచుకోవడం. దావీదు చరిత్ర మీరు ధ్యానించినట్లయితే దావీదు కూడా కృంగిపోయిన సందర్భాలు చాలా వచ్చాయి. ఒక సందర్భంలో దావీదు గురించి రాయబడింది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి తాను ధైర్యము తెచ్చుకొనెను. ధైర్యం ఎవరో వచ్చి మనం చెప్పరారు. వాళ్ళు రాలేదు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్థానిక సంఘ కాపులు ఎవరు రాలేదు, నా సంఘస్థులు ఎవరు రాలేదు, నన్ను ఆదరించడానికి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని కోరుకోవడం అది బలహీనమైన పరిచర్య. నిజంగా దేవుడిలో బలంగా స్థిరంగా ఉన్న వ్యక్తి ఎవరో వచ్చి నన్ను బలపరచాలి, ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి, ఆదరించాలని కోరుకోడు. తనకు తానే ధైర్యం తెచ్చుకుంటాడు. అదే అపోస్తలుడైన పౌలు మనకు చెప్తున్నాడు, మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఈ శ్రమల గుండా, అవమానాల గుండా, పోరాటాల గుండా మేము వెళ్తున్నప్పుడు మాకు ధైర్యాన్ని ఎవరో వచ్చి ఇవ్వడం కాదు, మాకు మేమే ధైర్యం తెచ్చుకున్నాం. అయితే అలా ధైర్యం తెచ్చుకోవడానికి ఆధారం ఏంటి అంటే దేవుని యందు మేము ధైర్యం తెచ్చుకున్నాం. మాకేదో పొలిటికల్ సపోర్ట్ ఉందని ధైర్యం కాదు. ఒక సమస్య, ఒక శోధన, ఒక శ్రమ వచ్చినప్పుడు మా బ్యాక్ సపోర్ట్ అంతా ఏంటి అంటే మాకు స్థానికంగా ఎమ్మెల్యే గారు పరిచయం అండి, అందుకొరకే మా సేవకి ఏం డోకా లేదు అనుకున్నది కాదు పౌలు యొక్క పరిచర్య. ఎవరయ్యా నీ ధైర్యానికి ఆధారం ఎవరు, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం అంటే మన దేవుడైన యెహోవా యందు ధైర్యము తెచ్చుకోండి. భక్తులందరూ వారికి ఉన్న ఒకే ఒక ధైర్యం, దేవుడు మా పక్షం ఉన్నాడు, మాకు విరోధి ఎవడు? యెహోవా మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు? మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్తిల్లదు. అది మనకున్న ఆదరణ, అదే మన ధైర్యం. కాబట్టి ఇక్కడ సేవలో మనం అందరం, మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మనకున్న ఒకే ఒక ధైర్యం, దేవుడు నన్ను పిలిచాడు, అంతవరకు నడిపించేవాడు ఆయనే. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు ఆదరించినా ధైర్యపరిచినా, ఎవరు వచ్చి పలకరించకపోయినా నాకున్న ధైర్యం ఏంటంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నన్ను నడి ఏట్లో మించే వ్యక్తి దేవుడు కాదు, సముద్రంలో మధ్యలో తీసుకెళ్ళి వదిలేసే దేవుడు కాదు, అంతం వరకు నడిపించేవాడు. అదే ధైర్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడే సేవని అంతం వరకు నడిపించగలుగుతాం. సో సేవలో మొట్టమొదటిగా ధైర్యం కావాలి. రెండవ విషయము 3వ వచనం రాయబడింది, ఏలయనగా, ఇప్పుడు పౌలు తన పరిచయ విధానాన్ని మనకు తెలియజేస్తున్నాడండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. నెక్స్ట్ పౌలు యొక్క బోధ గురించి చెప్తున్నాడు.
ఆయన బోధ ఎలాంటిది కాదంట 3 విషయాలు చెప్తున్నాడు అక్కడ. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అంటున్నాడంటే అర్థం ఏంటి? బయట సమాజంలో మార్కెట్లో ఈ 3 దొరుకుతున్నాయని అర్థం. మాది డూప్లికేట్ కాదండి అంటున్నామంటే అర్థం ఏంటి? మార్కెట్లో డూప్లికేట్ దొరుకుతున్నాయి, మాది డూప్లికేట్ ప్రోడక్ట్ కాదండి, మాది ఒరిజినల్ అని చెప్పుకోవడానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మార్కెట్లో ఎన్నో అబద్ధ బోధలు ఉంటున్నాయి. ఈ 3 రకాల బోధలు ఉన్నాయి. అపవిత్రమైనవి, మోసయుక్తమైనవి, కపటమైనవి. అఫ్కోర్స్ కపటము, మోసము ఈ 2 దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. నా బోధ అలాంటిది కాదు అన్నాడు. కాబట్టి ఇక్కడ సేవకులమైన మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మన ముఖ్యమైన పరిచర్యనే బోధ. అది స్వార్థ పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు. మనం నోరు తెరిచి మనం చేసే ప్రకటన, మనం ఎలా ప్రకటిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. మన పరిచర్య బోధ మీదనే ఆధారపడి ఉంది. అయితే మన బోధ అపోస్తలుడైన పౌలు గారు పలికినట్టుగా పలకగలమా? నా బోధలో కుయుక్తి లేదు, నా బోధలో లోపాలు లేవు, నేను చేసే బోధ నన్ను నేను మెప్పించుకోవడానికి కాదు, ప్రభువుని మెప్పించడానికే అనే ఆలోచన కలిగి నేను సేవ చేస్తున్నానని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే చాలా మంది బోధన మీరు ఈరోజు విన్నట్లయితే వాళ్ళని వాళ్ళే కనపరుచుకునే బోధ కనబడుతుంది తప్ప నిజంగా క్రీస్తుని కనపరిచినట్టుగా మనకు బోధ ఈ రోజుల్లో కనబడట్లేదు. మోసయుక్తమైన బోధ ఏంటంటే క్రీస్తు నామాన్ని ఎత్తి చూపించాల్సిన బోధకులు తమను తామే గణపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మీరు గమనించినట్లయితే ఎవరెవరైతే ఒక ఉన్నతమైన హోదాలో కనబడుతున్న సేవకులు ఉన్నారో వాళ్ళ ప్రమోషన్స్ అన్నీ కూడా వారి పరిచయం యొక్క గొప్పతనాన్ని చాటడానికే తప్ప ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రకటించే పరిస్థితి లేదు. బోధలో కల్తీ జరిగిపోయింది. దేవుని నామాన్ని నమ్ముకోండి అని చెప్పడానికి బదులుగా దేవుని నామాన్ని అమ్ముకొని బోధ చేస్తూ ఉన్నారు. సో సేవ వ్యాపారంగా మారిపోయింది. బోధ చేస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఏమో ఆశించి చేస్తున్నామని మామూలుగానే అర్థమైపోతుంది. ఆహా, మా అయ్యగారు బోధ చేస్తున్నారంటే ఈరోజు నా దగ్గర నుండి డబ్బులు ఏదో ఆశిస్తున్నట్టున్నాడు, మా అయ్యగారికి అవసరం ఉన్నట్టుంది ఈరోజు అంటే అర్థమైపోతుంది. విశ్వాసులకు ఒకప్పటిలాగా విశ్వాసులంత అమాయకులేం కాదండి. ఇప్పుడు మీరు ఏ బోధ చేస్తున్నారో, ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కూర్చున్న విశ్వాసులకు అర్థమైపోతుంది. మీరు ఏ ఆలోచన మనసులో కలిగి ఉండి బోధ చేస్తున్నారు, అది దేవుని నుండి వచ్చిందా లేదా అయ్యగారి సొంత తలంపుల నుండి వచ్చిందా? ఈనాటి విశ్వాసులు చాలా ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. మనకి డబ్బులు అవసరం ఉంటే ఆ రోజు ఇచ్చుట ప్రసంగం ఉంటుంది. మనకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందినే ప్రసంగంగా వాడుకుంటాం. ఇక్కడ ఎవరైనా కొంచెం మన గాయాన్ని కలగజేస్తే ఇక వారే మన సబ్జెక్ట్ ఆ రోజు. ఇలా ఎంతోమంది బోధకులు దేవుని నుండి వచ్చే సందేశం కాక కపటయుక్తమైనది, మోసయుక్తమైనది, అపవిత్రమైనది అనగా దేవుని నుండి వచ్చింది కాదు. దేవుని నుండి వచ్చినది కాకుండా వారి సొంత ఆలోచనలు ఏది వచ్చినా అది అపవిత్రమైనదే. మన బోధ ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, తిమోతి నా కుమారుడా, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త పడము. నీ క్యారెక్టర్ గురించి జాగ్రత్త పడాలి, నీ టీచింగ్ గురించి, నీ బోధ గురించి జాగ్రత్త పడాలి. ఏది పడితే అది బోధ చేయడానికి వీలు లేదు. మేము ఈరోజు ప్రయాణంలో వస్తూ ఉండగా ఒక సేవకుని యొక్క మెసేజ్ వినుకుంటూ వస్తున్నాం. దాంట్లో వింటూ ఉంటేనే కనీసం ఒక 15-20 నిమిషాలు అనవసరమైన వ్యర్థ సంభాషణ జరుగుతూ ఉంది. బయట ఏదో మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ కాసేపు నవ్విస్తూ ఆటలాడిస్తూ టైంపాస్ ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామ్ లాగా చేశారు కాసేపు. ఒక్కసారి మనం పులిపిట్ మీద నిలబడ్డాము అని అంటే, ప్రసంగ వేదిక మీద నిలబడ్డామంటే ప్రతి పదము ఆలోచన చేస్తూ మాట్లాడాలి. ప్రతి మాట దేవుని నుండి వచ్చినదై ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఒక్క మాట కూడా దేవునికి విరుద్ధమైనది మన నోటి నుండి పలకకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి అని రాయబడింది యాకోబు పత్రికలో. నేను ఒక బోధకుని గురించి విన్నాను. వాళ్ళ చర్చ్లో వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ బోధకుడే కొన్ని పొరపాట్లు చేశాడు. కొన్ని పొరపాటు చేస్తే విశ్వాసులు వెంటనే అడిగారు, అయ్యా మీరు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి, మీరు మాకేం అలా చెప్పారు, మీరేమో ఇలా చేస్తున్నారు, మరి దేవుడు మిమ్మల్ని శిక్షించడా అంటే ఆయన అన్నాడట, అయ్యా అది విశ్వాసుల కోసము, బోధకులకు డిస్కౌంట్ ఉంటుంది. మేము దేవునికి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి దేవుడు కొన్ని విషయాలలో మమ్మల్ని ఏమన్నాడు, మమ్మల్ని కనికరిస్తాడు, మాకు డబుల్ డిస్కౌంట్ ఉంటుంది అంట. పాపం ఆయనకు బైబిల్ అలా అర్థమైంది. డబుల్ డిస్కౌంట్ కాదు, డబుల్ కోటింగ్ ఉంటుంది, జాగ్రత్త.
విశ్వాసులనైనా దేవుడు కనికరిస్తాడేమో కానీ బోధకులు పొరపాటు చేస్తే ప్రమాదం. ఎందుకంటే ఒక బోధ ఎన్ని వందల మందిని జీవితాలను పాడు చేస్తుంది. ఒక్క తప్పు బోధ ఎంతోమంది జీవితాలని తప్పు త్రోవకు నడిపిస్తుంది. కాబట్టి బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం, డిస్కౌంట్లు కాదు. ఎంత ప్రమాదకరమైన బోధ అది. సో దయచేసి ఏదో నోటికి వచ్చిందల్లా వాగడం కాదు, మైకు దొరికితే చాలు అనుకునే పరిస్థితి ఈరోజు సేవకులకు వచ్చింది. ఒక సామెత ఉంది, మైకంలో ఉన్నవాడిని మైకు ముందు ఉన్నవాడిని ఆపలేరట. ఇక మైకు పట్టుకున్నారంటే ఏది పడితే అది వాగడమే. దయచేసి గమనించండి, మన బోధ ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం విశ్వాసులు ఆకలితో వస్తున్నారు. వారికి ఏం బోధ పెడుతున్నారు? ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది, ఈ వారం డ్యూటీ అయిపోతుంది అనుకునే బోధ కాదు. ఈరోజు సంఘము ఆకలితో వాక్యం కొరకు వస్తారు. వారి కొరకు ఏదైనా మంచి ఆహారాన్ని నేను సిద్ధపరచుకొని వెళ్ళాలి అని వారమంతా సేవకుడు ప్రయాసపడి శ్రేష్టమైన ఆహారాన్ని విశ్వాసులకు ఇస్తే విశ్వాసులు బలం పొంది అభివృద్ధి చెందుతారు. ఈరోజు ఎన్నో సంఘాలలో సరైన వాక్యం లేక, సరైన బోధ లేక సంఘ సంఖ్య పెరుగుతుందండి. సంఘ సంఖ్య పెరగడానికి రకరకాల పరిస్థితులు ఆధారం అవుతాయి. కానీ సంఘము నిజముగా కట్టబడడానికి మాత్రము సరైన బోధ మాత్రమే పనిచేస్తుంది. జీవాహారము లేకపోతే సంఖ్యలో ఎదగొచ్చు, వాక్యం లేకుండా కూడా సంఖ్యలో ఎదగచ్చండి. మీరు ఏ జిమ్మికులు చేసినా ఊర్లో ఉన్న ప్రజలందరిని ఆకట్టుకోవడానికి మాటకారిగా చాకచక్యంగా మీరు మాట్లాడగలిగి మంచి పాటలు పాడి 4 కథలు చెప్పి నవ్వించగలిగితే గొప్ప జన సమూహాన్ని మీరు ఆకర్షించవచ్చు. కానీ ప్రభు రాజ్యంలోకి నడిపించలేరు. సరి అయిన బోధ, ఒకవేళ మాట మాంద్యం ఉన్నా పర్వాలేదు, నత్తిగా మాట్లాడినా పర్వాలేదు, మన మాటల తడబాటు ఉన్నా పర్వాలేదు, భాష మాంద్యం ఉన్నా పర్వాలేదు, భాషా లోపాలు ఉన్నా పర్వాలేదు, కానీ ఆ సందేశం దేవుని నుండి వచ్చినదైతే అది జీవాహారంగా ప్రజలకు అందచేయబడితే 10 మంది ఉన్న సంఘమైనా అది బలవంతుల సంఘంగా మార్చబడుతుంది. 1000 మంది కలిసి చేయలేని పని ఆ 10 మంది చేయగలుగుతారు. మన బోధ సరైనదిగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అందుకొరకే మనం ఒక సండే ప్రసంగం చేయాలంటే వారమంతా సిద్ధపాటు అవసరం అండి. అంటే బైబిల్లో అన్ని తెలిసిన కథలే కావచ్చు, ఏదో ఒకటి చెప్పేద్దాంలే అనుకుంటాం. మీరు ఒక్కసారి బోధకులుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఫస్ట్ టైం వేదిక మీదకి వెళ్ళేటప్పుడు మీ సిద్ధపాటు ఎలా ఉండేది? ఒక్కసారి మీ ఆరంభ దినాలు, మీ మొదటి ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోండి. సేవకు మొదటిగా ఆరంభంలో వచ్చినప్పుడు వేదిక మీదకి వెళ్ళి ఫస్ట్ ప్రసంగం చేసేటప్పుడు ఎంత సిద్ధపాటో, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నారో, బైబిల్ ఎంత తిరిగేశారో, ఎన్ని డైరీలు నింపేశారో, అద్దం ముందుకు వెళ్ళి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారో, ప్రాక్టీసులు చేశారా లేదా? నేను ఒక్కనే చేశానా? మీరు కూడా అలా చేశారా? మీకు కూడా అనుభవం ఉందా? నేనైతే చాలా ఇబ్బంది పడేవాడిని. రేపు పొద్దున్న ప్రసంగం చేయాలంటే ఆ రాత్రి జ్వరం వచ్చేసేది నాకు. దేవా, ఏం ప్రసంగం చేయాలి, నాకేం తట్టట్లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలా సండే వస్తుందంటే జ్వరం వచ్చేసేది నాకు. తప్పని పరిస్థితుల్లో పాస్టర్ అయ్యాను. అనుకోకుండా ఆ వేదికను ఎక్కాల్సి వచ్చింది. నేను ఊహించలేదు ఇలా అవుతుందని. నేనేదో అనుకున్నాను, ఏదో కావాలనుకున్నాను, ఎక్కడికో వచ్చి పడ్డాను. ఇది నాకు ప్రమేయం లేకుండానే ఆ స్థాయికి దేవుడు ఆ పరిచర్య వేదిక మీదకి నన్ను తీసుకెళ్ళాడు. ఆరంభ దినములలో ప్రతి ఆదివారం వస్తుంది అని అంటేనే గుండె గడగడలాడిపోయేది. ఏం బోధ చేయాలి, ఏం ప్రసంగం చేయాలి. మీరందరి జీవితంలో బహుశా అదే అనుభవం ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే కొంచెం సీనియారిటీ పెరగగానే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంచెం సీనియారిటీ పెరగగానే ఇక ప్రార్థన కూడా సరిగ్గా ఉండదు. ఏదో ఒకటి చెప్పొచ్చులే, ఆ సిద్ధపాటు ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టడం ఉండదు. దేవుని సామర్థ్యాన్ని పొందుకునే ఆలోచన ఉండదు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏ అంశాన్ని తీసుకున్నా ధారాళంగా మాట్లాడవచ్చు. ఏముందండి, ఒక గంట సేపు ఎంత ఈజీగా మాట్లాడేసేయచ్చు. ఒక అంశం తీసుకున్నానంటే గంట సేపు అందరికీ చాలా సునాయాసంగా నేను బోధ చేయగలను అనే ఒక ధీమా, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దేవుని మీద ఆధారపడడం తగ్గిపోయి మన సామర్థ్యం మీద, మన టాలెంట్ మీద, మన అనుభవం మీద ఆధారపడడం ప్రారంభమవుతుంది. ఆ మొదటి సిద్ధపాటు ఇప్పుడు ఉండదు. మరలా డైరీలు తీసి రాసుకునే అనుభవం దాదాపు సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ డైరీలో రాసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. ఒకప్పుడు పేజీలు నింపేశాం. ఇప్పుడు సీనియారిటీ పెరుగుతుంటే ఏదో జస్ట్ ఒక వర్డ్ రాసుకొని ఇదంతా తెలుసులే అనే సీనియారిటీ వచ్చేస్తుంది. సరే, మీ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తే రాసుకోకపోయినా నడుస్తుంది. కొంతమంది బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది, డైరీలో ఏం రాసుకోకుండా గుర్తుంటుంది. వారు ఏదంటే అది చెప్పగలుగుతారు, ఏది చెప్పాలనుకున్నారో మర్చిపోకుండా చెప్పగలరు. ఒకవేళ అలాంటి బ్రెయిన్స్ మీకుంటే, అలాంటి మెదడు మీకుంటే పర్వాలేదు, దేవుని స్తోత్రం, మీరు ధన్యులు. నాకైతే అలాంటి బ్రెయిన్ లేదు. ఖచ్చితంగా ఏదైనా మర్చిపోతూ ఉంటాను, ఇది చెప్పాలనుకుంటాను మర్చిపోతాను. కాబట్టి మర్చిపోయే విషయాలు ఏమైనా ఉంటే వెంటనే డైరీలో రాసుకుంటాను. అదేంటో కానీ రాసుకుంటాం కానీ డైరీ చూడము ప్రసంగం టైంలో.
సరే, ఏదేమైనప్పటికీ సిద్ధపాటు అనేది ఆరంభ దినములలో ఉన్న సిద్ధపాటు బోధ విషయంలో తర్వాత రోజుల్లో ఉండదు. కొన్నిసార్లు సంఘం విషయంలో కూడా ఏమవుతుందనంటే వీళ్ళు నా విశ్వాసులు ఏదో ఒకటి చెప్పేసి నడిపించేయచ్చులే అనుకుంటారు. దయచేసి గమనించండి, ఒక ఆదివారము దేవుని వాక్యాన్ని సరిగ్గా మనం బోధ చేయకపోతే నెక్స్ట్ వీక్ వరకు వారు బ్రతుకుంటారన్న గ్యారెంటీ మనకు లేదు. వారి జీవితంలో అది చివరి సందేశం కూడా కావచ్చేమో. ఆ రోజు వాళ్ళని మిస్ చేసుకుంటే, దేవుని స్వరాన్ని వారు వినకపోతే, వారు దేవునికి దూరమైన స్థితిలోనే చనిపోతే వారి విషయంలో ఎవరు లెక్క అప్పగించాలి? కాబట్టి సేవకులమైన మనము బోధ ఏది పడితే అది చేయడం కాదు, లేఖనాలని పరిశోధించడం కూడా అలవాటు చేసుకోండి. కొన్నిసార్లు మనం విన్నయి చెప్పాలనుకుంటాం. సరే, విని నేర్చుకొని చెప్పడం తప్పేమి కాదు, కానీ విన్నదాన్ని పరీక్షించండి. ఒకప్పుడు ఒక బోధ వినాలంటే ఏదో పుస్తకం కొని తెచ్చుకొని చదివి నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు చేతిలో యూట్యూబ్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో 1000 రకాల బోధనలు మీరు ఈరోజు వినగలుగుతున్నారు, 1000 రకాల సందేశాలను వినగలుగుతున్నారు. అయితే సమస్య ఏంటంటే, అప్పుడు ఒకే బోధ 2 బోధలు ఉండేవి, వెంటనే 2 బోధలు వినేసి మనం ఏదో ఒకటి స్వీకరించే వాళ్ళం. ఇప్పుడు 1000 బోధలు ఉన్నాయి, 1000 రకాల బోధలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వింటున్నారండి? ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం, 2 శారీస్ ఉన్నాయి, కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, సెలక్షన్ ఎంత టైం పడుతుంది? 2 ఉన్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు తీసుకుంటారేమో. అదే 100 చీరలు ఉన్నాయనుకోండి, సెలక్షన్కి ఎంత టైం పడుతుంది? కొంతమంది ఉదయంకి వెళ్ళి సాయంకాలం బయటకు వస్తారు. అంత సాయంకాలం వరకు సెలక్షన్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇది నచ్చలేదంటే నువ్వు వాపస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక శారీ సెలక్షన్కి అంత టైం పడితే ఈరోజు బోధల సెలక్షన్కి చాలా టైం పడుతుంది. అంటే ఏది పడితే అది తీసుకొని మన సంఘానికి ఉపదేశం చేయలేము. అది లేఖనానుసారమైనదా, దేవునికి మహిమను తీసుకొని వచ్చేదైనా, అది సత్యబోధనేనా, పవిత్రమైనదేనా, అది పరీక్షించకుండా ఏది పడితే అది మైక్లో బోధించకండి. ఎన్ని గంటలు చెప్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఏం చెప్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మనం చెప్పే మాటలు విశ్వాసిని విశ్వాసంలో బలపరుస్తుందా, విశ్వాస భ్రష్టులనుగా చేస్తుందా? ఈనాటి బోధ అంటేనే విసుకొచ్చేసే పరిస్థితి ఉంది. క్రిస్టియన్ ఛానల్ ఇప్పుడు ఆరాధన టీవీ పనిచేస్తుందా? మీ దగ్గర వస్తుందా ఆరాధన టీవీ? ఓకే, ఎంతమంది చూస్తారు రెగ్యులర్గా ఆరాధన టీవీ? అంటే మీరు టీవీ లేక చూడట్లేదా, లేదా చూడొద్దు అనుకొని చూడట్లేదా, టైం లేక చూడట్లేదా? ఒక మాట చెప్పండి, ఏదైనా కారణం? టైం లేక చూడట్లేదా? మీ అందరి పరిస్థితి అదేనా? అంత బిజీగా ఉంటారా ఇక్కడ? అమ్మా, టీవీ లేక చూడట్లేదా? ఒక దేవుని స్తోత్రం. ఇంట్రెస్ట్ లేక ఎంతమంది చూడట్లేదు? అసలు మాకు అది చూడాలనిపించదు సార్ అని ఎవరు లేరా? మీరంతా చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. ఓకే, దేవునికి స్తోత్రం. అంటే ఆరాధన ఛానల్ తప్ప మిగతా అన్ని చూస్తారా ఏంటి? ఓకే, అదొక్కటే నచ్చదా? ఓకే, వెరీ గుడ్. చాలామంది ఈరోజు ఆరాధన టీవీ చూడట్లేదు. ఎందుకు అనంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ మాకు అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మంచి మంచి బోధకులు మంచి మంచి సందేశాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు టీవీ ప్రసంగంలో ఒక్కటి కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధికి అనుకూలమైన బోధలు రావట్లేదు. కాబట్టి చూడమే మానేశాం సార్ అని చాలామంది సాక్ష్యం చెప్పారు. ఆరాధన టీవీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు, సార్ మాకు మంచి బోధకులే దొరకట్లేదు, ఛానల్ నడిపిస్తున్నాం కానీ మంచి బోధకులు ఈరోజు దొరకట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఎక్కడ చూసినా బోధకులు కనబడుతున్నారే కానీ స్వచ్ఛమైన బోధ సమాజంలో కరువు అయిపోయింది. ఒరిజినల్ మాల్ తగ్గిపోయింది. మార్కెట్లో ఒరిజినల్ వస్తువు దొరకట్లేదు. కాబట్టి ఇక్కడున్న దయచేసి సేవకులమైన మన సంఘాన్ని దేవుడు మనని నమ్మి అప్పగించాడు కనుక ఏ ఆహారం పడితే ఆహారం పెడితే ఫుడ్ పాయిజన్ అవుతుంది. మనకు పుట్టిన పిల్లలకు శ్రేష్టమైన భోజనం పెట్టాలని ప్రయత్నం చేస్తాం. వారికి కల్తీ ఆహారం తీసుకొచ్చి పెట్టాం, పాడైపోయిన ఆహారం తీసుకొచ్చి పెట్టాం, పురుగులున్న ఆహారం తీసుకొచ్చి పెట్టాం. మనం తినకపోయినా వారికి పెట్టాలని ప్రయత్నం చేస్తాం. శ్రేష్టమైనది పెట్టాలని ఆశిస్తారు కదా. మరి దేవుడు మీకు అప్పగించిన సంఘము వారికి బోధ చేయడానికి ఏది పడితే అది చెప్పేస్తున్నారా? లేదా ఇది చెప్పడం ద్వారా నా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా లేదా పరీక్షించి వివేచించి మన బోధను సరిగ్గా మనం చేయగలిగితే మన సంఘాలు క్షేమాభివృద్ధిని ఉంటాయి. ఒకేసారి రాకెట్ లాగా మన సంఘాలు ఎదగకపోవచ్చేమో కానీ అంచెలంచెలుగా దేవుడు దాన్ని వర్ధల చేస్తాడు. దయచేసి ఫాస్ట్గా గ్రోత్ కొరకు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక రాత్రికి రాత్రే తలక్రిందులు అయిపోయి మా సంఘం 1000 మంది అయిపోవాలి, 2000 మంది అయిపోవాలని అలా ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ ట్రిక్స్ అని ప్రయోగాలు చేయకండి. దేవుడు ఎదిగించదలిస్తే ఆయన అంచెలంచెలుగా అభివృద్ధిలోని తీసుకొని వస్తాడు. అయితే ఆరోగ్యకరమైన ఎదుగుదల ఎప్పుడు కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. కాబట్టి సత్యబోధ ఉంటే అపోస్తలుడైన పౌలు చేసిన బోధ ప్రకారం మన సంఘాలని బోధలో నడిపించగలిగితే సంఘాలు
మరి దేవుని మార్గంలో నడుస్తాయి, దేవుని చిత్త ప్రకారం సేవ జరుగుతుంది. సో ఫస్ట్ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వ వచనం చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సేవ మమ్మల్ని మేమే సేవకులమని ప్రకటించుకోలేదు. మాకు మేమే పాస్టర్స్ని, మాకు మేమే సేవకులమని ప్రకటించుకొని ఈ పోస్టును తీసుకోలేదు. ఎవరు అప్పగించారు ఇది? మమ్మల్ని అపాయింట్ చేసింది ఎవరు? దేవుడు. ఇక్కడ సేవకులందరూ కూడా అలాగే నమ్ముతున్నారు కదా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎవరు? మిమ్మల్ని సేవకు పిలిచింది ఎవరు? ఒక ఆర్గనైజేషన్ కాదు. బహుశా ఇతర సేవకుల ద్వారా మీరు పిలువబడి ఉండొచ్చేమో, కానీ పిలుపు మాత్రం వచ్చింది ఎక్కడి నుండి? దేవుని నుండి. సో ఎప్పుడైతే మనకు ఈ పిలుపు దేవుని నుండి వచ్చింది అని నమ్ముతారో, దేవుడు మనని పిలిచాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇన్ని కోట్ల మంది ప్రజలలో దేవుని పని చేయడానికి దేవుడు నిన్ను యోగ్యునిగా, యోగ్యురాలుగా ఎన్నుకున్నాడు అన్న సత్యాన్ని గ్రహించండి. ఎంత విలువైన వారము మనము ఎన్నుకోబడినట్లు. అది ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు. సేవకులు అంటే చీప్ కాదు. సేవకులు అంటే ఈ ప్రపంచంలోనే ఏ ఉద్యోగి అయినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినా మన కిందనే. నమ్ముతున్నారా? నమ్మరా? సేవకుడు అంటే చీపా? మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో కూడా చాలామంది సేవకులు దాన్ని ఉదాహరణ ఉపయోగించారు. వినే ఉంటారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశంగా ఇప్పుడు అమెరికా కనబడుతుంది మనకు. అమెరికన్ ప్రెసిడెంట్ కావాలని అమెరికాలో చాలామందికి ఆశలు ఉంటాయి, కానీ అందరికీ సాధ్యం కాదు అది, అమెరికన్ ప్రెసిడెంట్ కావాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపంచానికే అధికారిగా ఎంచబడే స్థితిలో ఉంటాడు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడంటే. బిల్లీ గ్రహం గారు గొప్ప సేవకుడు, ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వాడు. ఆయనకి ఒకసారి ఛాన్స్ ఇచ్చారట, సార్ ఏం పోటీ చేయకుండా ఏకగ్రీవంగా మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తాం, మీలాంటి మంచివాడు దేశానికి ప్రెసిడెంట్ అయితే దేశం బాగుపడుతుంది సార్, మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయాలని అందరము ఆమోదముద్ర వేసి, ఇక ఎలక్షన్లు పెట్టము, ఏ విధమైన అభ్యర్థి కూడా మీకు ఉండడు, మిమ్మల్ని మేమందరం ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం సార్, మీరు ప్రెసిడెంట్గా ఉండండి అని అడిగితే ఆయన అన్నాడట, నేను నా స్థాయిని తగ్గించుకొని ఇంకొక కింది స్థాయికి రాలేను అన్నాడట. అర్థమైందా అండి? ఎందుకంటే ఈ పోస్టు ఇది భూ సంబంధమైనది కాదు. ఒక దేశానికి, ఒక రాజ్యానికి సంబంధించిన పోస్టే మీరు అంత విలువైనదిగా భావిస్తే, ఇది పరలోక రాజ్య ప్రతినిధిని. నేను దేశ ప్రతినిధి కావడానికి అంత ప్రయాసపడుతున్నారు, నేను పరలోక రాజ్య ప్రతినిధి, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు అపోస్తలుడైన పౌలు కూడా. ఈ మాట అంటాడు, క్రీస్తు రాయభారిని నేను. ఇంత పెద్ద పోస్టు దేవుడు నాకు ఇస్తే నేను దాన్ని తగ్గించుకొని ఒక మెట్టు కిందికి రాలేను సార్ అన్నాడట. అదే ఈనాటి పాస్టర్లకి ఎమ్మెల్యే పదవి ఇస్తే, పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. చాలా సిగ్గుచేటు ఒకటి ఏంటంటే, పాస్టర్స్ వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర చెయ్యి కట్టుకొని చెయ్యి జాపే పరిస్థితి ఉంటుంది చూసారా? నాకైతే అది అస్సలు నచ్చదు. మీరు ఏమన్నా అనుకోండి. పాస్టర్స్ వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గర, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, అయ్యా మా చర్చికి ఏమైనా సహాయం చేయండి దయదలిచి దరా. అసలు ఆ చిత్రాన్ని చూస్తుంటే నాకు ఎంత అసహ్యం వేస్తుందో. దేవుడు మనకిచ్చిన హోదా ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి? మీకేమన్నా మంచి అనిపిస్తుందా అది? అదే పూజారి దగ్గరికి, ఒక బాబా దగ్గరకు, ఒక సాధువు, ఒక గురువు గారు ఒకరు వచ్చారనుకోండి, వాళ్ళు అలా వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర నిలబడడం చూసారా ఎప్పుడైనా? ఎమ్మెల్యే గారు వచ్చి కాళ్ళు మొక్కుతారు అక్కడ. ఏంటి, వారికంటే హీనమైన దశలోనా పాస్టర్ అంటే? దేవుడు నిన్ను యోగ్యుడని ఎన్నుకొని ఆ బాధ్యతను అప్పగించాడు. ఎంత హై పోస్ట్ ఇది, హై కాలింగ్ ఇది, ఉన్నతమైన పిలుపు, సామాన్యమైన పిలుపు కాదు. అసలు ఆ పరిచర్య వాల్యూ తీసేశారు పాస్టర్స్. మీరు ఏమన్నా అనుకోండి, కొంచెం బాధపడ్డా పర్వాలేదు, కానీ ఎన్నో గ్రామాలను తిరుగుతూ ఉంటాను, తిరిగి అలిసిపోయాను. ఒక విధంగా చూస్తే సేవ ఎందుకు జరగట్లేదు అని అంటే మూల కారణం సేవకులే అంటాను. మీరు కాదు, నేను తిరిగిన ప్రాంతాలు, మీ గురించి నాకు తెలియదు, మీ గురించి ఏం చెప్పలేదు వాళ్ళు, మీరు మంచోళ్ళే. కానీ నేను తిరిగి వచ్చిన ప్రాంతాలన్నిటి పరిస్థితి ఏంటంటే, ఎందుకు సేవ వెనకబడిపోయింది, ఎందుకు సేవ చచ్చిపోయిన స్థితికి దిగజారిపోయింది అని అంటే కారకులు సేవకులే. దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపు, దాని విలువను గుర్తెరగట్లేదు. నేనంటే ఎమ్మెల్యేలు వచ్చి మీ దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేయించుకోవాలి వాళ్ళు. మీరు వారి ఆఫీస్ చుట్టూ తిరిగి అయ్యా మాకు సహాయం చేయండి, అయ్యా మాకు సహాయం చేయండి అని అడగడము, మనం అడుక్కునే వారిలాగా మన పోస్టును దిగజార్చేసాం. నో,
వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన, అయ్యా కొంచెం మా కోసం ప్రార్థన చేయండి అని అడగాలి. అది నీ హోదా, అది నీ స్థాయి. ఈనాడు పాస్టర్స్ అసోసియేషన్స్ అన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వం నుండి ఏదైనా బెనిఫిట్స్ పొందుకోవడానికి. దయచేసి దేవుడు మనని ఆ పని కొరకు పిలవలేదు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలని రక్షణకు నడిపించడానికి తన ప్రతినిధిగా నువ్వు యోగ్యుడవని ఎన్నుకున్నాడు. నిన్ను నమ్మి బాధ్యతను అప్పగించాడు. ఒక ఉద్యోగం మీకు ఇవ్వాలంటే ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూలు తీసుకుంటారో తెలుసా మీకు? ఇప్పుడు ఆయనకి హెచ్డిఎఫ్సిలో బ్యాంక్లో జాబ్ రావాలంటే ఎన్ని ఇంటర్వ్యూస్ ఆయన దాని నుండి వెళ్ళాలి. ఒక మంచి కంపెనీలో జాబ్ దొరకాలంటేనే నువ్వెంతో యోగ్యత సంపాదించుకోవాలి. నీ చదువులు చూస్తారు, నీ టాలెంట్ చూస్తారు, నీ పనితనం చూస్తారు. అన్ని కోణాల్లో పరీక్షించి యోగ్యుడవైతేనే నీకు ఆ బాధ్యత అప్పగిస్తారు. మరి దేవుడు తన పరిచర్యకు సంబంధించిన, రాజ్య పరిచర్యకు సంబంధించిన అపాయింట్మెంట్ నీకు లెటర్ ఇచ్చాడంటే నీలో ఎంత యోగ్యత చూసి ఇచ్చుంటాడు, ఎంత నమ్మి నీకు ఆ బాధ్యత అప్పగించాడు. ఒక క్యాషియర్ పోస్ట్ ఆయనకి ఇవ్వాలంటే ఎంత నమ్మి ఇవ్వాలి ఆయనకి. ఎన్ని కోట్ల డబ్బుని ఆయన చేతుల మీదుగా ఆయన లెక్కించి అన్ని లెక్క సరి చూసుకోవాలి. ఎంత నమ్మకం ఉంటే ఆయనకు ఆ ఉద్యోగం ఇవ్వాలి. మరి డబ్బు విషయంలోనే అంత నమ్మి అతనికి ఉద్యోగం ఇస్తే ఇన్ని ఆత్మలను దేవుడు నమ్మి మన చేతికి అప్పగించాడు. ఇదిగో వీళ్ళైతే నా సేవ బాగా చేయగలుగుతారు, వీళ్ళైతే ఇన్ని ఆత్మలను నా రాజ్యం నడిపించగలుగుతారని నిన్ను నమ్మి యోగ్యుడవని ఎన్నుకొని బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత విలువను తీసేస్తావా? ఏ సేవకుడైతే ఈ లోక అధికారుల దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాడో నువ్వు దేవుని నామాన్ని అవమానపరిచావు అంతే. మీరు ఏమన్నా అనుకోండి, అలా ఇంతకుముందు చేస్తే పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకండి. చర్చ్ కట్టించాలనుకుంటే దేవుడు కట్టిస్తాడు, లేకపోతే పాకలో చేసుకుందాం, లేదంటే చెట్టు కింద చేసుకుందాం. నష్టం ఏం లేదండి. ఒకరి దగ్గర చేయి చాపి కట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కట్టించుకోవాలనుకుంటే అంతకంటే ఆశ్చర్యమైన రీతిలో కట్టించగలుగుతాడు. కానీ ఎవరి దగ్గర చేయి చాపకండి. ఆ అధికారాన్ని, దేవుడు మనకిచ్చిన హోదాని, దాని విలువను తీసేయకండి దయచేసి. పాస్టర్స్ చేయబట్టే నాయకులకు కూడా ఎంత చీప్ అయిపోయిందో క్రిస్టియానిటీ అంటే. చర్చెస్ అంటే చాలు చిన్న చూపు, పాస్టర్స్ అంటే చాలు అడుక్కునే వాళ్ళు వచ్చారు అన్నట్టుగా చూస్తున్నారు ఈరోజు. అంత దయనీయమైన స్థితికి దిగజారకండి దయచేసి. ఏ మినిస్టర్ అయినా రాని, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం అంతవరకే. కానీ వారి దగ్గర తలదించుకొని, వారి దగ్గర మన చేతులు చాపి దేవుని నామాన్ని దూషణ పాలు చేయకండి. సో దేవుడు మనని యోగ్యులని ఎన్నుకొని ఎంచబడిన వారమై ఆ పరిచర్య అప్పగించబడింది. ఇంకా పౌలు చేస్తున్న పరిచర్య గమనించండి. మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అంటే అర్థం ఏంటి? బోధ చేసేటప్పుడు కూడా ఒక రకమైన కుయుక్తి ఉంటుంది అన్నమాట. ఇంతమందిని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు అయ్యగారు బాగా చెప్పారు అనిపించుకోవాలి. ఇప్పుడు అనిపించుకోవాలంటే అందరికి ఇష్టమైన బోధ చేస్తేనే అనిపించుకుంటాం. మరి ఇక్కడ ఉన్న అయ్యగారులకు ఇష్టం లేని బోధ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చారు సార్ మీరు, ఇంకోసారి తీసుకురాకండి ఇలాంటి ఆయన. ఆ మాట ఆయన పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేనేం బోధ చేయాలి? అందరినీ సంతోషపెట్టి, అయ్యా భలే అయ్యగారిని తెచ్చారండి అని అందరినీ తృప్తిపరిచే బోధ. ఒక విషయం గమనించండి, బోధ ఎప్పుడు అందరినీ తృప్తిపరచదు. అందరినీ తృప్తిపరచాలంటే ఐస్ క్రీమ్ బండి అమ్ముకోండి, సేవ మానేసి. సేవలో అందరినీ తృప్తిపరచాలి అన్న ఆలోచనే తప్పు. అందరినీ సంతోషపెట్టాలి అన్న ఆలోచనే తప్పు. అఫ్కోర్స్ నిజంగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవాడు ఆనందిస్తాడు. దేవుడు మాట్లాడుతుంటే ఆత్మలో పరవశిస్తూ ఉంటాడు, ఆనందం కలుగుతుంది. కానీ ప్రజలందరినీ సంతోషపెట్టాలి అనేదే నీ గురి అనుకుంటే నీ బోధ మారిపోతుంది, సబ్జెక్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇదే వాక్యాన్ని తీసుకొని ఇంకొకలాగా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇదే వాక్యాన్ని, దాని అర్థాన్ని, భావాన్ని మలిచేసి అందరినీ సంతోషపరిచే విధంగా చెప్పొచ్చు. ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా అందరినీ పొగుడుతూ, అభినందిస్తూ, నవ్విస్తూ, ఆడిస్తూ, కాసేపు ఎంటర్టైన్మెంట్ లాగా చేసి అందరినీ సంతోషపెట్టాలని ఆలోచనతో బోధ చేయొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు అయితే అలా చేయలేదండి. నేను మనుషులను సంతోషపెట్టువాడనుగా కాక హృదయ రహస్యం ఎరిగిన వాడు. నేను ఏ బోధ ఎందుకు చేస్తున్నానో నా ఇంటెన్షన్స్ తెలుసు దేవునికి, నా ఉద్దేశాలు తెలుసు, ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సందేశాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ. పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంటే ఏంటి? యజమాని ఇచ్చిన ఉత్తరాన్ని సరైన అడ్రస్కి అందజేయాలి. అంతేగాని లెటర్ ఓపెన్ చేసి దాంట్లో మన సొంత మాటలు కొన్ని యాడ్ చేసి దాంట్లో ఉన్న మాటలు తీసేసి అంత అర్హత మనకు లేవు.
పోస్ట్ మ్యాన్ డ్యూటీ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ తీసుకున్న లెటర్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఆ పంపిన ఆయనకు సంతోషం. ఇక్కడున్న వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే మ్యాటర్ లేదు సార్ ఇందులో. ఈ మ్యాటర్ వింటే వాళ్ళు చచ్చిపోతారు సార్, ఈ మ్యాటర్ వింటే వాళ్ళు భయపడతారు సార్, ఈ మ్యాటర్ వింటే వాళ్ళ హృదయాలు గాయం అవుతాయి సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరిచ్చారు నీకు అర్హత? లెటర్ ఏదైనా కావచ్చు, అది ఎంత బాధకరమైన ఉత్తరమైనా కావచ్చు, ఆయన పంపాడు, ఆయన హృదయంలో ఉన్న బాధను వాళ్ళకు తెలియజేయాలనుకుంటున్నాడు. నువ్వు మధ్యలో ఆ అంశాన్ని తీసేసి వారి బాధకు బదులుగా సంతోషాన్ని గురించిన వార్త చెప్తాను సార్ అని. మీరు ఇర్మియా గ్రంథాన్ని చదివితే ప్రజలు పాపం చేస్తూ భయంకరంగా దేవుని దూరం అవుతున్న స్థితిలో ఉండగా దేవుని ప్రవక్త అయిన ఇర్మియా వచ్చి, అయ్యా మారు మనసు పొందండి, పశ్చాత్తాపండి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, బబులోను రాజ్యానికి మీరు చెరపట్టబడతారు, మారు మనసు పొందండి అని ఆయన చెప్తుంటే మిగతా ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారంటే, దేవుడు మనకు శాంతిని అనుగ్రహించువాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని దేవుడు బబులోను దేశానికి పంపడు. ఇర్మియా చెప్పే బోధ సరైనది కాదు. ఎప్పుడు చూసినా మనల్ని బాధ పెట్టే బోధనే చెప్తాడు ఆయన. ఎప్పుడు చూసినా మనకు వ్యతిరేకమైన బోధనే చెప్తాడు. నిజమైన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మనని అలాంటి బాధ పెట్టడని శాంతి కలుగును గాక అని బోధ చేస్తున్నారట. ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తున్నారు ఇవి? మనుషులను సంతోషపెట్టడానికి. ఆ బోధ ప్రజలని దేవుని భయం లేకుండా చేసేసాయి. దేవుడు మమ్మల్ని ఏమనడు, దేవుడు దయాసంపన్నుడు, దేవుడు కనికరవంతుడు, దేవుడు ప్రేమాస్వరూపి. ఎంతసేపు ఈ ఒక్క బోధనే చేశారు. దేవుని తీర్పును గురించి, దేవుని ఉగ్రతను గురించి ఒకవేళ నువ్వు బోధ చేయకపోతే, నాని అనుకున్న ఒక సైడే బోధ చేస్తే, ఇంకొక సైడు బోధ చేయకపోతే నీ బోధ మనుషులను సంతోషపెట్టే బోధ అవుతుంది కానీ దేవుని సంతోషపెట్టే బోధ కాదు. ఈరోజు ప్రజలు కూడా ఎలా అలవాటు పడిపోయారంటే, కొంచెం ఖండించినా, కొంచెం బుద్ధి చెప్పినా, కొంచెం హృదయాన్ని నొప్పించే మాట అన్నా చాలు చర్చ్ బంద్. వచ్చేదే 10 మంది సార్. ఆ 10 మందికి ఏదో సంతోషాన్ని ఇచ్చే బోధ చేయకపోతే మరి ఆ 10 మంది కూడా వెళ్ళిపోతారు నా సంఘంలో. మరి ఏం చేద్దామంటారు? మీ ఇష్టం. దేవుని సంతోషపెట్టాలనుకుంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్పండి. లేదు వాళ్ళనే సంతోషపెట్టి ఆ 10 మందినే కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఇష్టమైనది చెప్పండి. ఈరోజు మనుషులకు ఇష్టమైన బోధకులు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు సరైన వాక్యాన్ని చెప్పండి, మీకు యూట్యూబ్లో వ్యూవర్స్ దొరకరు. మీరు సరైన వాక్యాన్ని తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా వివరించుకుంటూ వెళ్ళండి, మీకు సబ్స్క్రైబర్స్ పెరగరు. మీరు అసలు వాక్యమే తీసుకోకుండా ఆ ఊరి కథ ఈ ఊరి కథ 2 చెప్పండి, మీ వ్యూవర్స్ ఎంత పెరిగిపోతారో, మీ సబ్స్క్రైబర్స్ ఎంత పెరిగిపోతారు. ఎందుకంటే లోకానికి అదే కావాలి. కాబట్టి ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి, నా వ్యూవర్స్ పెరగాలంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనదే చెప్పాలి. అప్పుడు నా ఛానల్ పెరిగిపోతుంది, నా రేటింగ్ పెరిగిపోతుంది. ఇది ఈనాటి బోధకుల యొక్క పరిస్థితి. ఆనాటి అపోస్తలుడు అలా చేయలేదండి సేవ. దయచేసి గమనించండి. మనుషులను సంతోషపెట్టడానికి సేవ చేయకండి. ఎవరిని సంతోషపెట్టాలి? మనని పిలిచింది ఆయన, బాధ్యత అప్పగించింది ఆయన, మనని యోగ్యులను ఎంచుకుంది ఆయన. ఆయన సంతోషపెట్టడానికి బోధ చేయాలి. ఇక 5వ వచనంకి వెళ్దాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఆ బోధలోనే మీరు గమనించే ఉంటారు. మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ, టీవీ ఛానల్లో కానీ, పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ ఆ బోధలోనే మీకు అర్థమైపోతుంది, దీని వెనక ఇక పైసల కోసం రెడీ అవుతున్నాడు అయ్యగారు. టీచింగ్ అంతా ఎటువైపు వెళ్తుంది అంటే, ఈ బోధ అయిపోగానే అందరూ జేబులన్నీ ఖాళీ చేసుకొని సంచులో వేయాలని. గమనించారా మీరు? అపోస్తులైన పౌలు యొక్క బోధలో ఎక్కడ కూడా డబ్బుని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పరిచర్య చేయలేదట. దయచేసి సేవకులారా జ్ఞాపకం పెట్టుకోండి. మనం అన్నీ వదులుకొని సేవకు వచ్చాం కాబట్టి సంపాదించుకునే ప్రయత్నాలు చేయకండి. అవి వదులుకొని వచ్చాం కదా. ఈ లోక సంపద అక్కర్లేదు, ఈ లోక ఘనత అక్కర్లేదు, ఈ లోక సుఖ సౌఖ్యాలు అక్కర్లేదనే సేవకు వచ్చాం మనం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే పని చేయడం ఎందుకు? అలా కావాలనుకుంటే వెళ్ళి అదే పని చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఏది వదులుకొని వచ్చామో దాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు చేయొద్దు. ఈ ప్లాట్ఫామ్ దానికోసం కాదు, ఈ పుల్పిట్ దానికోసం కాదు. దానికి వేరే పనులు ఉన్నాయి, చాలా చేసుకోవచ్చు. డబ్బు సంపాదించడానికి నానా రకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం సరైనది కాదు. ఈ వేదిక డబ్బు సంపాదించుకునే వేదిక కాదు. అవసరమైతే ఉన్నదంతా త్యాగం చేసుకునే వేదిక ఇది. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎరిగి ఉన్నట్టు, అంటే పౌలు ఎలాగూ సేవ చేస్తాడో వాళ్ళకి తెలుసు. పౌలు గారు ఇక్కడ డబ్బును ఆశించి సేవ చేయలేదు. మీరు గమనించినట్లయితే దెస్సలోనిక సంఘం నుండి ₹1 తీసుకోలేదట పౌలు గారు. మీ నుండి ₹1 నేను తీసుకోలేదు. మీ యొద్దకు నేను వచ్చినప్పుడు ఉచితముగా ఎవని యొద్దనైనను భోజనము చేయలేదు అన్నాడు. ఎంత పెద్ద మాట ఉన్నో తెలుసా అది? ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, అయ్యగారు భోజనం పెడతారు, ఉచితంగా చేస్తానా, పైసలు ఇచ్చి భోజనం చేస్తానా?
ఒకవేళ నేను ఇక్కడ డబ్బులు ఇచ్చినట్లయితే పరిస్థితి ఏంటి? దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారా? సార్ మన నాకు భోజనం పెట్టారు సార్, 100 రూపాయలు తీసుకోండి అని ఒకవేళ ఇస్తే అది ఆ అయ్యగారికి అవమానమా, ఘనతనా? పౌలు గారట దెసలోనికకు వచ్చి సేవ చేసేటప్పుడు భోజనం పెడితే తిరిగి డబ్బులు ఇచ్చేవాడట, ఉచితంగా వద్దు నాకు అని. అంటే వారి దగ్గర నుండి ఒక రూపాయి కూడా ఆశించకుండా అపోస్తలుడైన పౌలు సేవ చేశాడు. మీరు ఎరిగి ఉన్నట్టే మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు ఎవరు సాక్షి? మీకు తెలుసు. దీనికి సాక్షి కూడా ఎవరు? మరి ఈరోజు ఎంతమంది గుండె మీద చేయి పెట్టుకుని ఆ మాట చెప్పగలరు? సార్, నా బోధలో డబ్బు ప్రస్తావన లేదు, నా బోధలో ప్రజల దగ్గర నుండి ఏదో ఆకర్షించాలి, సంపాదించాలన్న ఆలోచనతో ఎప్పుడు బోధ చేయలేదు, ఆ ఉద్దేశంతో సేవ చేయలేదు అని ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతున్నారు? కొంతమంది పాస్టర్స్ యొక్క పరిస్థితిని చూస్తుంటే వారి దయనీయమైన పరిస్థితులని ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని అమెరికా వాళ్ళ దగ్గర వాళ్ళు అడుక్కునే విధానం చూస్తుంటే వీళ్ళకన్నా మన హైదరాబాద్ రోడ్లో అడుక్కునే భిక్షగాళ్ళు బెటర్. యథార్థంగా అడుక్కుంటున్నారు. గడిచిన వారము అమెరికాలో ఒక సంఘంలో వాక్య పరిచయం కొరకు వెళ్ళాను. అక్కడికి కొంతమంది తెలుగు పాస్టర్లు వచ్చారు, మన వాళ్ళు. అక్కడ పాపం వాళ్ళు వాక్యం చెప్పడానికి ఒక 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు. ఇంత దూరం నుండి, ఇండియా నుండి వచ్చారు ఈ సేవకులు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక 20 నిమిషాలు ప్రసంగం చేయడానికి టైం ఇస్తే, మన దగ్గర నుండి తెలుగు ప్రాంతం నుండి వచ్చిన సేవకులు 2-3 అడుక్కునే పరిచర్యలో ఉన్నారు. మేము ఇలా పరిచర్య చేస్తున్నాం, ఇదిగో మా పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు, తలుపులు ఇరిగిపోయాయి, కింద పరుపులు లేవు, వారికి సరైన ఆహారం లేదు, సరైన బట్టలు లేవు. ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు? అక్కడ వాళ్ళు ఇచ్చిన అవకాశం దేనికోసం? అయ్యా, వాక్యం చెప్పిన ఆయన ఇక్కడ ఇంతమంది సేవకులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మీ అనుభవం నుండి కొన్ని పాఠాలు నేర్పించడానికి అవకాశాన్ని ఇస్తే వాళ్ళు అడుక్కునే పరిచర్యలో ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది! అంటే ఆ బోధలోనే, ఆ ఇంటెన్షన్స్లోనే ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు బోధ చేస్తున్నారు, ఎందుకు పరిచర్య చేస్తున్నారంటే చాలా డబ్బు కోసమే అన్నట్టుగా ఉంది. కానీ పౌలు పరిచర్యలో ఎప్పుడు అసలు ఆ వైపున 1% కూడా ఆనవాళ్ళు కనబడలేదట. ఈరోజు ఎంతమంది పౌలుతో మీ జీవితాన్ని ఏకీభవించుకోగలుగుతారు? ఎస్, మేము కూడా అలాగే చేస్తున్నాం సార్ అని చెప్పుకోగలిగిన ధైర్యం ఎంతమందికి ఉంది? నెక్స్ట్ 6వ వచనం చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము. అబ్బా, ఎంత అద్భుతమైన మాటనో ఇది! ఎంత అద్భుతమైన మాటనో! ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్పగలుగుతారు? మేము మా పరిచయంలో ఘనతను ఇప్పటి వరకు కోరుకోలేదండి. చెప్పగలరా? మేము ఘనతను కోరుకోలేదు ఎప్పుడు అని ఎంతమంది పాస్టర్స్ చెప్పగలుగుతారు ఈరోజు? ఇలాంటి మీటింగ్లో ఎంతమంది పెద్ద పెద్ద పాస్టర్స్ అలిగి వెళ్ళిపోలేదండి? ఏంటి సార్, మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టలేదు? ఆయన కూర్చోబెట్టారు, నన్ను ఎందుకు పిలవలేదు అన్నవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? మీరు లేరు, వేరే వాళ్ళు. ఇంత పెద్ద మీటింగ్ చేశారు సార్, కనీసం మాకు ప్రార్థనకి అవకాశం ఇవ్వలేదు మీరు, మమ్మల్ని గుర్తించలేదు మీరు అని అలిగిపోయి వెళ్ళిపోయిన సేవకులు లేరా? ఎందుకు సార్? ఎవరో ఒకరు చేస్తున్నారు కదా. ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టకపోయినంత మాత్రం మనం సేవకులం కాదా? మన ఘనత ఏమైనా తగ్గిపోతుందా? ఒకవేళ ప్రార్థనకు, పాటకు, ఏదైనా గ్రీటింగ్స్కి టైం ఇవ్వకపోతే మనం సేవకులం కాదా? దేవుడు ఎవరో ఒకరిని వాడుకుంటున్నాడులే, పర్వాలేదు, ఎందుకు టైం వేస్ట్? వాడుకున్న వాడిని దేవుడు బలంగా వాడుకోవాలని కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా తప్ప? నాటి ప్రసంగికులకు ఏం కావాలంటే స్టేజ్ కావాలి, మైక్ కావాలి. ఇవ్వకపోతే ఎంత ఇన్సల్టో వాళ్ళకి. ఒక కార్యక్రమానికి వెళ్ళానండి, ఇలాగే వాక్య పరిచయం కొరకు పిలిచారు. రాత్రి 12 గంటలకు మైక్ ఇచ్చారు. ఎందుకు సార్ అంతగనము అని అంటే, 12 గంటల వరకు అక్కడికి వచ్చిన 10 మంది పాస్టర్లకి గ్రీటింగ్స్ ఇవ్వాలట. ఏ ఒక్కరికి ఇవ్వకపోయినా అసోసియేషన్లో పెద్ద గొడవ అవుతుంది సార్. ఒక్కొక్కరికి 5-5 నిమిషాలు గ్రీటింగ్ ఇవ్వమంటే 5 నిమిషాలు ఒక్కరు ముగించలేదు. ఇంతమంది ఫీల్ కావద్దు సార్. 7 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేసి ప్రజలు కూర్చొని ఎదురు చూస్తుంటూ పాటలు పాడి అలిసిపోయిన తర్వాత ఈ 10 మంది అయ్యగారులు ఒకరి తర్వాత ఒకరు ఓన్లీ గ్రీటింగ్స్ అంటే వాళ్ళ మైక్లో వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే రేపు అలిగి వెళ్ళిపోతారు. వాళ్ళందరిది అయిపోయి కింద కూర్చున్న వాళ్ళు అలిసిపోయి నిద్రపోతున్న టైంకి నాకు మైక్ ఇచ్చారు ప్రసంగం చేయమని. ఏం చేయాలి? అంతమంది అవసరం లేదు కదా.
పోనీ వాళ్ళ వాళ్ళ వాక్యం ద్వారా ఏదైనా ప్రజలకి ఆదరణ నెమ్మది ఉంటే ఇంకా ముఖ్య ప్రసంగం అక్కర్లేదు, వాళ్ళతోటి చెప్పించేస్తే అయిపోతుంది. అనవసరంగా టైం వేస్ట్ చేయడానికి ఎందుకు అని అంటే, సార్ వాళ్ళు బాధపడతారు సార్, వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు సార్. పాస్టర్స్లో ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ పరిస్థితి ఉంది. మరి మీ దగ్గర లేదేమో నాకు తెలియదు, కానీ లేదు కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాను, పెళ్లి చేయాల్సిన మ్యారేజ్ రిజిస్టర్ గారు రాలేదు. ఎందుకు రాలేదు సార్ అంటే అలిగాడు సార్. ఎందుకు అలిగాడు అయ్యా అంటే, పెళ్లి పత్రికలో ఆయన పేరు నా పేరు కంటే కింద రాశారట. నేను ఇంత సీనియర్ పాస్టర్ని, నా పేరు పైన రావాలి, కానీ ఆయన ఎవరో పిల్లోడు ఆయన పేరు పైన పెట్టేసి ఇంత సీనియర్ పాస్టర్ పేరు కింద పెడతారా? నేను రాను. నన్ను ఇన్సల్ట్ చేశారు మీరు. నేను నా పేరు రాయకపోయినా పర్వాలేదు, పాపం ఆయనను మిస్ చేసుకున్నారు. ఆయన పేరు పెద్దగా అక్షరాలతో, నా పేరు రాసే ప్లేస్లో కూడా ఆయన అక్షరాలు పెద్దగా రాసి ప్రింట్ చేసేది ఉండేనండి. పాపం అనవసరంగా బాధ పెట్టారు ఆయన. ఎంత అవమానకరమైన పరిస్థితి. ఏంటి, నీ పేరు అక్కడ రాయినంత మాత్రం నీ విలువ ఏమైనా తగ్గిపోతుందా? దేన్ని ఆశిస్తున్నావు? ఈరోజు ఘనత కావాలి, అందరికీ దండాలు వేయాలి, సన్మానాలు చేయాలి. ఎందుకు? దేవుడు నిన్ను ఘనపరచదలుచుకుంటే ఎవరు ఆపగలుగుతారు దాన్ని? బైబిల్ ఎంత స్పష్టంగా మనం బోధ కూడా చేస్తాం. తను తాను హెచ్చించుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు. సో సేవలో ఇది ఈ మధ్య కాలంలో కనబడట్లేదు. ఎంతసేపు నేను స్క్రీన్ మీద కనబడాలి, నేను హైలైట్ కావాలి, నా పేరు గ్రాండ్గా కనబడాలి, పోస్టర్లో నా పేర్లు కనబడాలి, హైలైట్ కావాలి. మీరు విజయవాడ కానీ కొన్ని సెంటర్స్కి వెళ్తే సినిమా పోస్టర్ల కన్నా పాస్టర్ల పోస్టర్లు ఎక్కువ కనబడతాయి. పెద్ద పెద్ద కటౌట్స్లలో ఇదేం కొత్త సినిమా అబ్బా అని చూసేసరికి అక్కడ పాస్టర్ ఉంటారు, పక్కన సినిమా పేరు టైటిల్లో వాళ్ళ చర్చ్ పేర్లు ఉంటున్నాయి. సరే, అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఖర్చు పెడతా ఉన్నాను. సరే, మీటింగ్స్కి ప్రచారం చేయడంలో తప్పేం లేదు, నష్టం లేదు, కానీ హైలైట్ కావాలి, నేనే గొప్పగా కనబడాలి అన్న ఆ ఆలోచన మాత్రం తప్పు. ఒకవేళ మన హృదయ రహస్యంలో ఎక్కడైనా హృదయంలో ఘనత కొరకు తప్పిస్తున్నట్లయితే ఈరోజు దయచేసి పశ్చాత్తాపడదాం. అది ప్రమాదం. మనం హెచ్చించుకోదలుచుకుంటే మనని మనం తగ్గించుకునే ప్రయత్నంలోనే ఉన్నామని గ్రహించండి. దేవుడు కృప ద్వారా మనని ఎన్నుకున్నాడు. మనలో అర్హత చూసి అనుకోలేదు, ఏదో మంచి ఉందని చెప్పి అనుకోలేదు. అసలు ఏ విషయంలో మనం గొప్ప అని చెప్పుకోగలుగుతాం చెప్పండి? నాకు ఒక రీజన్ చెప్పండి. నేను గ్రేట్ అని చెప్పుకోవడానికి మనలో ఏ గొప్పతనం ఉందో చెప్పండి? మంచి టాలెంట్గా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి నేను గ్రేట్ అని చెప్పగలుగుతారా? ఒక్క దెబ్బకు కొంచెం స్ట్రోక్ వస్తే చాలు, మూత వంకర అయిపోయి మాట మోయబడుతుంది. నీ ఘనత ఏమవుతుంది? నీ టాలెంట్ ఏమవుతుంది? చూడండి, ఇది దేవుడు మనకు కృప ద్వారా అనుగ్రహించింది. ఈ ఆరోగ్యం కానివ్వండి, ఈ నోరు కానివ్వండి, ఈ అవయవాలు కానివ్వండి, ఈ అవకాశాలు కానివ్వండి, ఈ హోదా దేవుడు ఇచ్చింది, కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఘనత మహిమ దేవునికే చెల్లాలి అనే మైండ్ సెట్తో పరిచర్య చేస్తేనే ఆ పరిచర్య అభివృద్ధి చెందుతుంది. మీరు ఎంతసేపు నేను గ్రేట్ అనిపించుకోవాలి, మా ఊర్లో నాదే పెద్ద చర్చ్ అని చెప్పుకునే ప్రయత్నాలు చేశారా? చర్చ్ కట్టొచ్చేమో, మీరు పెద్ద చర్చ్ కట్టొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం విలువలేని వారుగా ఎంచబడతారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము ఘనతను కోరలేదు, అసలు మాకు అవసరమే లేదు. అది యేసు నామాన్ని ఘనపరచడం నేర్చుకున్నారు. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి అంటే, అసలు ఘనత ఎట్లా వస్తుందో చెప్తున్నాను మీకు. నిజంగా ఘనత కావాలంటే ఒక పని చేయాలి. గాడిద పిల్ల మీద యేసు ప్రభు కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు, యెరూషలేము దేవాలయంకి వెళ్తున్నాడు. ప్రజలందరూ ఏం చేశారు? దారి పొడుగున వస్త్రాలు పరిచి, చెట్ల కొమ్మలు పరిచి, అబ్బా ఎంత ఘనతను తీసుకొని వచ్చారు. మరి ఆ గాడిద అనుకుని ఉంటుంది, అబ్బా చూసారా, మరి నేనంటే ఏమనుకున్నావు? ఆ పక్క గాడిదకి లేదు చూడు ఆ ఘనత. నేను వస్తుంటే రోడ్డు మీద బట్టలు పరిచి నా కాళ్ళకి మట్టి అంటకుండా ఎంత గ్రేట్గా చూసుకున్నారు చూడు. మరి నేనంటే ఏమనుకున్నారు మరి అనుకుంటూ ఫోజు కొట్టుకుంటూ వెళ్తున్నాను. పక్క గాడిదలను చూసుకుంటూ, చూసారా మీకు లేని ఘనత నాకు వచ్చింది, నేనంటే ఏమనుకున్నారు మరి, నా టాలెంట్ ఏంటి, నా అభిషేకం ఏంటి, నా ప్రత్యేకత ఏంటి అని గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళింది. యేసయ్యను అక్కడ దింపేసిన తర్వాత మరలా గాడిద రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చినప్పుడు అవే చేశారా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ఘనత అంతా? ఆ పక్క గాడిదలతో ఈ గాడిద సమానమే. యేసయ్య మీద కూర్చున్నంతసేపే గాడిదకి విలువ. యేసయ్య కూర్చున్నప్పుడు ఘనత వస్తుంది. మీరు యేసయ్యని ఆయనను మోయిచూ సేవ చేస్తే మీకు ఘనత తప్పకుండా వస్తుంది. పౌలు అన్నాడు, ఘనత అఘనత రెండు ఉన్నాయి నాకు. ఒక ఊరికి వెళ్తే పౌలు నువ్వే దేవుడు అయ్యా అని దండలేశారు, ఒక ఊరికి వెళ్తే రాళ్ళతో కొట్టారు. రెండు అవమానము ఘనత రెండు అపోస్తలుడైన పౌలు అనుభవించాడు.
సో యేసును మోస్తున్న మనకు ఘనత వస్తుంది. కానీ ఘనత రాగానే ఏం చేస్తామంటే ముద్ర మన పేరు రాసుకుంటాం. ఈ ఘనతకు నా గొప్పతనమే. ఇంతమంది నా మీటింగ్కి వచ్చారంటే ఏమనుకున్నారు? మరి నా పేరుని చూసి వచ్చారు. ఇంతమంది ఈరోజు నా పేరు గురించి చెప్పుకుంటున్నారంటే మరి ఏమనుకున్నారు? నా పరిచర్య అంటే అన్నారంటే అయిపోయింది. ఇక ఒక్కసారి ఆయన మీద నుండి దిగి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది నీ విలువ ఏంటో. గొప్ప గొప్ప సేవకులండి ఒకప్పుడు. ఈరోజు యేసయ్యని దింపేశారు వారి మీద నుండి. ఈరోజు నవ్వుల పాలవుతున్నారు, జోకర్లు అయిపోయారు. ఈరోజు అప్పుడున్న ఘనతని ఊహించుకుంటున్నారు. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? నేను ఎట్లాంటి వాడిని అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. కానీ యేసయ్య లేడు మీద. యేసయ్య లేకుండా గాడిద నడిచి ఘనత కోరుకుంటే అది బుద్ధిహీనత అవుతుంది. నిజంగా ఘనత కావాలంటే యేసయ్యను మోయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఘనత. నన్ను ఘనపరచు వానిని నేను. సింపుల్ టెక్నిక్. మీకు అంత ఫేమ్ కావాలన్న ఆశ ఉందా? యేసయ్యని ఎత్తుకొని మోయండి, ఆయన నామాన్ని ఘనపరచండి, ఆటోమేటిక్గా ఆయన తన బిడ్డల్ని ఘనపరుస్తాడు. ఈరోజు పౌలు గారిని గురించి ప్రపంచం అంతా ధ్యానిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఘనతను ఆశించలేదు, కానీ ఈరోజు ఒక గనుడిగా మనం ఆయనను భావిస్తున్నాం. మనం ఎక్కడి నుండి వచ్చింది ఘనత? ఆయన సొంతగా డప్పు కొట్టుకున్నాడా? ఇదిగో నేను ఎంత గొప్ప సేవకుడినని ఆయన ఫేమస్ కావడానికి పత్రికలు రాశాడా? నో. దేవుడు ఆయనని ఈరోజు ఘనపరిచాడు. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం ఒక సేవకుని చూడగలుగుతున్నామంటే ఆ ఘనత ఎలా వచ్చింది అంటే ఆయన సొంతగా డప్పు కొట్టుకుంటే వచ్చింది కాదు. తాను తగ్గించుకున్నాడు, యేసుని ఘనపరిచాడు కనుక ఈ ఘనత వచ్చింది. దయచేసి ఈ మధ్యాహ్న సమయంలో సేవకులమైన మనం పేరు ప్రఖ్యాతుల వెనుక పరిగెత్తకండి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత పెద్ద చర్చ్ కట్టాం ఈ ఊర్లోనే, ఈ ప్రాంతంలోనే, ఈ మండలంలోనే. నా అంత పెద్ద సంఘం లేదు. అసలు దయచేసి గమనించండి, ఎప్పుడు నేను నా అన్న మాటలు రాకుండా జాగ్రత్త పడండి. మనకు తెలుసు బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజ్యం నా ఘనత, నా మహిమ, నా గొప్పతనం, నేను కట్టిన సామ్రాజ్యం అని బబులోను రాజు అనుకున్నాడు. ఒక్కసారిగా దేవుడు వారిని అడవి జంతువులాగా 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చాడు. ఒక పశువులాగా గడ్డి మేయాల్సి వచ్చింది. 7 సంవత్సరాలు మంచుకు తడవాల్సి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. నాది కాదు ఘనత, సమస్తము దేవుని. మరి ఈరోజు ఎంతమంది సేవకులను అడవికి పంపాలో, నేను నా సంఘం, నేను నా అని చెప్పుకుంటున్నారు. ఈరోజు అసలు ఎక్కడుందండి చెప్పుకునే అర్హత మనకు? ఏ కోణంలో కూడా మనకు అర్హత లేదు. సమస్త మహిమ ఘనత దేవునికి మాత్రమే చెల్లాలి. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు, హేరోదు రాజు. ప్రజలందరూ వచ్చి ఆయన ప్రసంగం చేస్తే అభినందించారట. అబ్బా, మీరు మాట్లాడుతుంటే అచ్చం దేవుడు మాట్లాడినట్టు అనిపించింది సార్ అన్నారట. ఎంత ఖుషి అయిపోయాడో, ఎంత ఆనందించాడో. నన్ను దేవునితో పోలుస్తున్నారని నిజంగానే దేవునిలా ఊహించుకోవడం మొదలుపెట్టాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయం చివరి వచనాల్లో మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది, అతడు దేవుణ్ణి మహిమ పరచనందు వలన పురుగులు బట్టి చచ్చిపోయాడట. ఎంత ఉగ్రత వచ్చిందో చూడండి. కేవలం ఆయన మాటలు, నిజానికి ప్రసంగం ఎవరికి అర్థం కాలేదు. ఆయనని సంతోషపెట్టాలని, వా రాజుగారు భలే చెప్పారండి మీరు మాటలు అన్నారు అంతే. ఆయనని మునగ చెట్టు ఎక్కించడం అంటారు చూసారా? ఏం చెప్పకపోయినా భలే చెప్పారు సార్ అంటే ఆయనని కొంచెం పొగడతలతో నింపేయడానికి ప్రయత్నం చేశారు అంతే. ఆయన ఏం మాట్లాడాడో కూడా ఆయన ప్రసంగం లేదు బైబిల్లో. ప్రజలు ఆయన మెప్పును కోరి, ఆయన నుండి బెనిఫిట్స్ కావాలి, ఆయన కొంచెం పొగిడితే ఆయన మనకి ఏదైనా మేలు చేస్తారని ఆశించి వచ్చి పొగడతలు చెప్తే ఆయన నిజంగానే ఆ పొగడతలు ఊహించుకొని ఇంకా నా అంతటి గనుడు లేడు అనుకున్నాడు. వెంటనే పురుగులు బట్టి చచ్చిపోయాడు. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈనాటి సేవకులు తమను తాము హెచ్చించుకుంటే దేవుని ఉగ్రతకు ఎంత చోటిస్తున్నట్టో. ఏదైనా ఆశ్చర్యకార్యం మన ద్వారా జరిగిన, కొన్నిసార్లు దేవుడు అద్భుత కార్యాలు కూడా చేస్తాడు. ఒక మూర్ఖుడు మీ ద్వారా సువార్తను విని మారుమనసు పొంది రక్షింపబడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు మంచి మీడియా మన అందుబాటులోకి వచ్చేసింది. ఫ్లాష్ న్యూస్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా. ఆ వ్యక్తిని పిలిపించి సాక్ష్యం చెప్పించి, ఇదిగో ఎక్కడికి వచ్చినందుకు నువ్వు బాగుపడ్డావు, ఎవరు నీ కోసం ప్రార్థన చేశారు, ఆయన పాపం ఏదో దేవుడు నన్ను బాగు చేశాడని, మేలు చేశాడని చెప్పుకుంటూ వెళ్తాడు. మధ్యలో ఆపి, ఆగు బాబు, ఎక్కడికి వచ్చినందుకు బాగుపడ్డావు, నువ్వు ఏ చర్చ్కి వచ్చినందుకు బాగుపడ్డావు, ఎవరు ప్రార్థన చేస్తే బాగుపడ్డావు, ఎవరు నీకు సువార్త చెప్పారు, అది చెప్పాలి ఫస్ట్. ఏమంటారు లేరా అట్లా? అంటే అక్కడ సాక్ష్యంలో ఎవరు హైలైట్ కావాలని ప్రయత్నం? నేను చేయబట్టి నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అంటే దేవుడు కృప ద్వారా, సరే మీ నోటి నుండి వచ్చే సువార్తను వినే అతడు రక్షింపబడి ఉంటాడు. కానీ అది దేవుని యొక్క కృప. అది దాని విషయంలో ఘనత పొందుకోవడానికి మనం యోగ్యులం కాదయ్యా. మట్టి పాత్రని దేవుడు తన మహిమతో నింపి వాడుకున్నాడు అంతే. అంతవరకే మనం ఘనతని ఏనాడు కోరుకోకండి. అపోస్తలుడైన పౌలు ఘనతను, డబ్బును ఆశించలేదు,
ప్రజల మెప్పును కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు. అది నిజమైన సేవ. ఈరోజు ఎక్కడ చూసినా డబ్బు వెనుక పరిగెత్తుతున్నారు, ఘనత వెనుక పరిగెత్తుతున్నారు. అందుకొరకే సేవ చల్లారిపోయింది. ఎక్కడ చూసినా సేవ నిర్జీవంగా ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళండి, సేవ చాలా వెనుకబడిపోయిన స్థితి. ఒకప్పుడున్న మిషనరీలు చేసిన సేవ, ఒకనాటి 100 సంవత్సరాల ముందు మీరు సంఘ చరిత్రను చదివితే ఎంత అద్భుతమైన సేవ జరిగింది. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, కట్టుకోవడానికి మందిరాలు లేవు, ఏవి లేకపోయినా వేల సంఖ్యలో ఆత్మలను సంపాదిస్తూ సంఘాలను గడుతూ వెళ్ళిపోయారు. ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ సేవ జరగట్లేదు. సేవ ఎండిన ఎడారిలాగా ఈరోజు మారిపోయింది. కారణం ఏంటంటే సేవకులు చేయవలసిన విధానంలో చేయకపోవడం. ఒక చిన్న అద్భుతం జరిగింది అనుకోండి, మీ ప్రార్థన ద్వారా ఒక రోగి బాగుపడ్డాడు, ఇమ్మీడియట్లో దాన్ని తీసేసి ఏం చేయాలి ఇప్పుడు మనం? నేను అంటున్నాను, అసలు పాస్టర్స్ ఒక స్వస్థత జరిగిందని ఎందుకు వేస్తున్నారు యూట్యూబ్లో? స్వస్థత పొందినోడు వెళ్ళి సాక్ష్యం చెప్తే సంతోషం, వాళ్ళు చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? వీళ్ళు దాన్ని 3-4 కెమెరాలు పెట్టేసి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అంత పెద్ద కనబడదు, కానీ దాన్ని హైలైట్ చేసి ఏదో వీళ్ళ లోపల శక్తి ఉన్నట్టు కనపరుచుకునే ప్రయత్నం. మరి ఎవరు చేశారు? మేము చేశాం అని చెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరైతే పేరు కోసం ప్రాకులాడుతున్నారో అవమాన పాలు కావడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, సింపుల్ బైబిల్ ఫార్ములా అది. తను తాను గణపరుచుకున్నవాడు తగ్గించబడతారు. ఆటోమేటిక్గా అక్కడ స్థాయి నుండి కింది స్థాయికి పడిపోవడమే, ఇంకొక మార్గం లేదు. ఇక మీకు బైబిల్ ఒక మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు, యోహాన్లు శృంగారమన్న దేవాలయం దగ్గరికి వెళ్తుంటే అక్కడ కుంటివాడు ఉంటాడు. వారి దేవాలయంలోకి వెళ్తుంటే ఏమైనా వీరి నుండి దొరుకునేమో అని ఆశించి అడిగితే, అయ్యా మా తట్టు తేరి చూడుము, మా దగ్గర వెండి బంగారాలు లేవు. అబ్బా, ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు మాట? ₹1 లేదు సార్ మా దగ్గర, కానీ మాకు కలిగి ఉన్నదే. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? డబ్బు వెనుక పరిగెత్తలేదు. కావాలంటే కోట్లు దొరికేవి ఆ రోజుల్లోనే. అందరు చిరస్థిరాస్తులన్నింటిని అమ్మేసి అపోస్తుల పాదం చెంత పెడితే అవన్నీ స్టోర్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లోకి వేసేసుకుంటే ఎంత కోటీశ్వర్లు అయిపోయే వాళ్ళు. ₹1 ముట్టుకోలేదు వాళ్ళు. ఆ డబ్బునంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? డబ్బు అవసరమే సేవకి, కానీ డబ్బు ఎక్కడ ఉండాలి? ఎంతమంది పాస్టర్లు పాదాల దగ్గర పెట్టారు, ఏదో తల మీద పెట్టారు డబ్బుని. అన్యజనులు పొద్దున్నే షాప్లో ₹10 బోని చేయగానే ఏం చేస్తారు? ₹10 తీసుకొని వాడు కళ్ళకద్దుకొని అద్దని స్థలం అంటూ ఉండదు. ఇక వాడికి అది దేవుడు, అది దేవత. దేవుని బిడలకు డబ్బు ఎక్కడ ఉండాలి? స్థానం అవసరమే. డబ్బు సేవ ఖచ్చితంగా ఎన్ని కోట్లు ఇచ్చినా దానికి సరిపడే సేవ ఉంది, కానీ ఆ డబ్బుకి ఇవ్వాల్సిన స్థానం ఎక్కడ? పాదాల దగ్గర. ఒక వ్యక్తి ₹10,000 కానుక తీసుకొచ్చి ఇచ్చాడు. కాళ్ళ దగ్గర పెట్టు అన్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయి ఎక్స్పెక్ట్ చేయండి. 10,000 తీసుకొచ్చాను సార్, ఈ కవర్లో ఎంత ఉందో తెలుసా మీకు? ఎంత ఉంటే ఏంటి సార్, అక్కడ పెట్టు, నేను కాళ్ళ దగ్గర పెట్టు అన్నాడు అనుకోండి. అసలు ఎంతమంది అలా అనడానికి గట్స్ ఉన్నాయి సేవకులకి? అక్కడ పెట్టు. కింద పెడతాడా? తీసుకుని వెళ్ళిపోతాడా? వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 10,000 మా అయ్యగారికి ఇస్తున్నా, మరి నేను ఎంత గ్రేటో మా అయ్యగారికి తెలవాలి కదా. కొన్ని సంఘాలలో బయట పెళ్లిలో కట్నాలు చదివినట్టు వీళ్ళు ఇచ్చిన కానుకలు చదవాలి. ఒక అయ్యగారు ₹10, ఒక అయ్యగారు ₹20, మనసున్న మహారాజు ఒక ₹100. ఇలా చదివింపులు జరుగుతున్నాయి కొన్ని సంఘాలలో. అంటే వాళ్ళు ఘనతను ఆశిస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ సబ్జెక్ట్ అంతా? పేతురు, యోహాన్లు ఆ కుంటివాన్ని స్వస్థపరిచినప్పుడు ఈ వార్త ఆ ప్రాంతం అంతా వ్యాపించిందని. ఎందుకంటే అందరికీ తెలుసు, ఆ కుంటివాడు చిన్నప్పటి నుండి మన కళ్ళ ముందు పెరిగాడు. ఎప్పుడు చూసినా దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కునేవాడు. ఈరోజు గంతులు వేస్తూ నడుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవాలయంలోకి వెళ్ళి అతని మార్పును చూసి, అతని స్వస్థతను చూసి ఊరంతా తెలిసిపోయింది, అతడు స్వస్థత పొందాడట అని. వెంటనే ఎలా జరిగింది అనేది కావాలి ఇప్పుడు మనిషికి. ఈ అద్భుతం జరగడానికి కారకులు ఎవరు అంటే అందరు చెప్పారు. పేతురు గారు వచ్చారు సార్, యేసు నామమున లేచి నిలబడం అనగానే ఈ వ్యక్తి నిలబడ్డాడు. అబ్బా, ఎంత పవర్ ఉంది సార్ వారి లోపల అని అందరూ పేతురు భక్తుని గురించి చెప్పగానే ఆ గొప్ప జనసమూహం అంతా పోగై పేతురు ఎవరో చూడాలి. అసలు మనం మామూలు అనాయింటింగ్ కాదు అది. అమ్మో, ఆయన యేసు నామం అనగానే పుట్టుకతో కుంటివాడు లేచి నడుస్తున్నాడు అంటే ఎంత పవర్ఫుల్ అభిషక్తుడైన దేవుని సేవకుడో అని అందరూ వచ్చి పేతురుని చూడాలనుకున్నారు. నేను ఇప్పుడు ఒకవేళ పేతురు ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఒక్కసారి ఊహించండి. మీ ద్వారా
పుట్టుకతో కుంటివాడు ఒకడు బాగుపడ్డాడు, వెంటనే లేచి నడుస్తుంటే ఊరంతటికి ప్రచారం అయిపోయింది. మా అయ్యగారు ప్రార్థన చేశారు, ఆ రోగి బాగుపడ్డాడు అని చెప్పేసి మండలం అంతా తెలిసిపోయింది. అందరూ తండోపతండాలుగా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతారు మీరు? ఆనందానికి అంతులు లేవు ఇక. అబ్బా, వేల సంఖ్యలో మిమ్మల్ని చూడడానికి వస్తుంటే ఎంత ఆనందమో. దేవా, ఎంత గొప్ప హోదా ఇచ్చావు నాయన. వాళ్ళందరూ పేతురుని చూడడానికి వస్తే పేతురు గారు మాట్లాడిన మాట ఒక్కసారి చూడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 11వ వచనం నుండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 11వ వచనం నుండి. పేతురు గారు పలికిన మాటను ఒకసారి విన్నారా? ఏమంటున్నాడు ఆయన? గొప్ప గుంపులు ఆయన పరిగెత్తుకుంటూ ఆయన చూడడానికి వస్తే పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చున్నట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఈ కుంటివాడు లేచి నడుస్తుంటే అదే మైక్ మనకిచ్చి ప్రసంగం చేయమంటే 40 రోజులు ఫాస్టింగ్ చేశాను సార్ ఆ పవర్ పొందుకోవడానికి. మీలాగా చిన్న సేవకుడు కాదు నేను. 40 రోజులు నిద్రాహారాలు మాని నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ఆ శక్తిని పొందుకొని చేసిన పరిచర్య ఇది అని గంటసేపు నా శక్తి గురించే ప్రసంగం చేసేవాడిని. అపోస్తలుడైన పేతురు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మా భక్తి మా శక్తి కాదు, మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మేమేదో చేసినట్టు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? ఏ యేసుని మీరు తృణీకరించారు, ఆ నామమున ఇతడు బాగుపడ్డాడని ప్రజలను ఎవరి వైపు తిప్పాడు పేతురు? ఈరోజు అందరు ఎటువైపు తిప్పుకుంటున్నారు? అది అందుకొరకే సేవ జరగట్లేదు. సరే, ఘనత కావాలి. ఘనత ఒకవైపు డబ్బు కావాలి, మరోవైపు ఘనత కావాలి. ఈ రెండింటిని వదిలేసినప్పుడే సేవ బాగా జరుగుతుంది. వాటి వెనుక పరిగెత్తుతున్నా కొద్దీ అవి దొరకవు, పరిగెత్తిస్తూనే ఉంటాయి. వాటిని వదులుకొని రండి, అవి మిమ్మల్ని వెంటబడుతూ ఉంటాయి. మీరు వద్దనుకున్నా దేవుని ఘనత వస్తుంది. దేవుడు తన బిడ్డలు ఖచ్చితంగా ఘనపరుస్తాడు. బైబిల్ వాగ్దానం ఉంది, ఆయన ఘనపరచువాడిని ఖచ్చితంగా దేవుడు ఘనపరుస్తాడు. సో దేవుడిచ్చే ఘనత మనకు కావాలి, కానీ మన సొంతగా డబ్బులు కొట్టుకొని ఘనతని సంపాదించుకునే ప్రయత్నాలు చేయకండి. అపోస్తలుడైన పౌలు మనకు అది నేర్పించలేదు. అయ్యా, మరి ఎంత ఓపిక ఉందో, ఇంకెంతసేపు ఓపిక ఉందో, మరి ముగించమంటారా? ఒక చిన్న సైగ చేయండి నాకు ముగించాలనుకుంటే. జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా అనండి. ఓకే, అర్థమైపోతుంది నాకు ఇక చాలా ఎగారు. ఓకేనా? ఎందుకంటే ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం, ఇంకా అయిపోలేదు. సరే, త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది టైం అనుకుంటా. నో ప్రాబ్లమా? ఎంతసేపు చెప్పమంటారు? ఇంకా 10 నిమిషాలా? ఓకే. 7వ వచనము, 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆగండి. ఇక్కడ పౌలు యొక్క పరిచర్య విధానములో ఒక తల్లి పాత్ర మనకు కనబడుతుంది. మేము మీ మధ్యలో ఎలా ఉన్నాము? ఒక పాలిచ్చు తల్లిలాగా మేము మీ మధ్య సేవ చేశాము అంటున్నారు. అంటే సేవకుల యొక్క బాధ్యత ఏంటంటే ఒక తల్లి పాత్ర. ఒక చంటి బిడ్డని పాలిచ్చి పెంచే తల్లి ఎంత ప్రేమగా గారవించి ఆ చిన్న బిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకుంటుందో, ప్రతి సేవకుడు వారి చేతికి అప్పగించబడిన విశ్వాస విషయంలో అలాంటి శ్రద్ధ తీసుకోవాలంట. తల్లిలా లాలించడం అంటే తల్లి ప్రేమ సేవకుల ద్వారా విశ్వాసులకు అందాలి. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయిందంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు సేవకులు. ఏం మెయింటైన్ చేస్తున్నారు సార్? విశ్వాసులకు కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వద్దు, తల మీదకి ఎక్కువ కూర్చుంటారు. విశ్వాసులను ఎక్కడ ఉంచాలో మరి అట్లాంటి డైలాగ్స్ ఇక్కడ లేవు కదా. దేవుని స్తోత్రం. ఓకే, నేను వెళ్ళిన కొన్ని స్థలాల్లో చూసాము, పాస్టర్ గారు ఉంటే కనీసం పాస్టర్ గారు గడప దొక్కడానికి కూడా విశ్వాసులకు పర్మిషన్ లేదు. బయటనే నిలబడి మాట్లాడాలి. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. మళ్ళా విశ్వాసులు సేవకుడి దగ్గర రావడానికి కూడా పర్మిషన్ లేదు. ఒక పెద్ద చర్చ్కి వెళ్ళాను, విశ్వాసులు అయ్యగారి దగ్గర లోపలికి వచ్చారు, కనీసము కూర్చోడానికి కూడా పర్మిషన్ లేదు వాళ్ళకి.
ఎందుకు ఏం అన్యాయం జరిగింది? మీ పిల్లలు వచ్చారు లోపలికి, కూర్చోబెట్టరా? అదిగా సార్, అది అమర్యాద. అమర్యాద వేరు, ప్రేమ వేరు. చూడండి, అనవసరంగా మనం లేని మర్యాదలను కోరుకుంటున్నాం. నీ బిడ్డలు అలాగే వచ్చినప్పుడు అలాగే నిలబెట్టి మాట్లాడతావా? అంటే విశ్వాసులను నీ బిడ్డలుగా నువ్వు పరిగణించట్లేదు. గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. అది నువ్వు రూల్స్తో తయారు చేసుకునేది అయి ఉండొద్దు. వారి హృదయంలో నుండి వచ్చే మర్యాద వేరు. నువ్వు రూల్స్ పెట్టి ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి, ఇదిగో నేను ఆర్డర్ శాసనాలను జారీ చేస్తాను, అలాగే వినాలి. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడమంట. ఇంకా కొంతమంది పాస్టర్లు అయితే మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయారు. వాడు పెళ్లి చేసుకోవాలన్నా అయ్యగారు చెప్తేనే చేసుకోవాలి, అయ్యగారు చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. ఆయనకు చెప్పకుండా ఒక పని చేయొద్దు. ఒక వస్తువు కొనుక్కున్నాడా అయ్యగారు చెప్పకపోతే అయిపోయినట్టు వాడి పని. ఎక్కడి నుండి వచ్చాయి ఈ రూల్స్ అన్నీ? అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మనము పరిపాలించాలన్న కోరిక అది చాలా పొరపాటు. ఒక తల్లి పాత్ర వేరు, ఒక బాస్ పాత్ర వేరు. దేవుడు సేవకుని ఒక బాస్ లాగా తయారు చేయలేదు. ఆ తల్లి ప్రేమని వారికి అందించాలి. గౌరవం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, నేను కాదనట్లేదు. విశ్వాసులకు సేవకులకు మధ్య ఉండాల్సిన గౌరవ మర్యాదలు ఉండాల్సిందే. కానీ అది తల్లి బిడ్డలకు ఉండాల్సిన గౌరవ మర్యాదలు, అది ప్రేమతో కూడిన గౌరవ మర్యాదలై ఉండాలి. అధికారాలతో పెత్తనాలతో చేసే అధికారాలై ఉండకూడదు. సో ఎట్లా డీల్ చేస్తున్నారు విశ్వాసులు? విశ్వాసులకు కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. అయితే ఫ్రీడంలో కూడా లిమిట్స్ ఉన్నాయి. అతిగా వెళ్ళిపోద్దు. ఎవరు విశ్వాసులు ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి కొంచెం అమర్యాదగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా పొరపాటు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అసలు యేసుప్రభు ఒక మోడల్ చూపించాడు. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులలో ప్రియమైన శిష్యుని పేరు ఒకటి చెప్పండి. యోహాను. ఓకే, ఆయనకున్న టైటిల్ ఏంటి? యేసు రొమ్మున. అంటే యేసుప్రభు వచ్చి ఇక్కడ బల మీద కూర్చున్నాడు అనుకోండి, అందరు ఇలా కూర్చుంటే యోహాను వచ్చి ఏం చేసేవాడు? అది ఊరికే వచ్చిందా పేరు, లేకపోతే నిజంగానే ఆయన వచ్చి అలా అనుకునేవాడా? పుట్టిన వచ్చిందా పేరు? అందరూ అలా కూర్చొని వాక్యం వింటుంటే యోహాను ఒక్కడే దగ్గరకు వచ్చి ఆయన గుండె మీద ఆనుకొని ఆయన గుండె చప్పుడు వినాలని ఆశ. అంటే యేసు ప్రభుకి ఆయన శిష్యునికి మధ్య ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందో దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. సేవకునికి విశ్వాసికి మధ్య ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఈరోజు పాస్టర్లకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది, అభద్రతా భావం. ఏంటంటే ఇప్పుడు ఈ చర్చ్ ఉందనుకోండి, పక్కనే ఇంకెవరైనా వచ్చి చర్చ్ పెడుతున్నారు అనుకోండి, నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. నేను అంటాను, పెట్టుకోనివ్వండి. ఆయన సేవ చేసి ఇంకో 10 ఆత్మలు సంపాదించాలనుకుంటున్నాడు, పెట్టనివ్వండి. నష్టం ఏంటంటే, లేదు సార్ మా విశ్వాసం తీసుకెళ్ళిపోతాడు అక్కడికి. నేను అంటాను, మీ విశ్వాసులు ఎట్లా వెళ్తారు పక్కకి? పక్కన పెద్ద బంగ్లా కట్టాడండి ఒక ఆయన, మీ పిల్లలు వెళ్ళిపోయి ఆ ఇంట్లో పడుకుంటారా? మీది కురుస్తూ ఉంది, వర్షం వస్తే కురుస్తూ ఉంటుంది. మీ పిల్లలు పక్కనున్న పెద్ద బంగ్లా చూసి ఆకర్షింపబడి వెళ్ళిపోయి అక్కడే ఉంటారా? మిమ్మల్ని మీ ఇంటిని వదిలేసి? బాగుందంటారేమో, వెళ్ళి చూసి వస్తారేమో, కానీ రాత్రి కాగానే మళ్ళీ పడుకోవడానికి ఎక్కడికి వస్తారు? వాళ్ళు మీ పిల్లలు. పక్కనున్న బిల్డింగ్ని మెచ్చుకోవచ్చేమో, అలా ఉంటే బాగుండే అనుకోవచ్చేమో, నో ప్రాబ్లం. కానీ నీ పిల్లలు రాత్రి కాగానే మళ్ళీ నీ ఇంటికి వస్తారు. అమ్మో, నా పిల్లలు ఆ బంగ్లాను చూసి ఆకర్షింపబడి వెళ్ళిపోతారేమో అన్న భయం ఏ తల్లిదండ్రులకన్నా ఉంటుందా? మరి ఎందుకు ఈరోజు పాస్టర్లకు ఉంటుందా భయం? అమ్మో, పక్కన ఒక ఆయన వచ్చాడు, ఆ సేవ పెట్టుకోనివ్వండి. నీ పిల్లలైతే నీ దగ్గర కదలరు. నీ ప్రేమను అందుకున్న వాళ్ళైతే నేను వదిలేసి వెళ్ళిపోరు. పక్కన పెద్ద బంగ్లా కట్టడానికి గొప్ప అభిషేక్తులు రానివ్వండి, వెళ్తారు, వాక్యం వింటారు, ఒకవేళ పలకరించారు, చూస్తారు, ఆ కార్యక్రమంలో పాల్గొంటారేమో, కానీ నీ సంఘ సహవాసం విడిచిపెట్టరు. అనవసరంగా అభద్రతా భావం పెట్టుకోకండి. ఎంత పెద్ద సేవకుడు వచ్చి ఎంత పెద్ద బంగ్లా కట్టినా, ఎంత ఆకర్షణీయమైన చిత్రాలు వేసినా, నీ విశ్వాసి నీ దగ్గరనే ఉంటాడు. అది నీ ప్రేమను వాళ్ళు పొందుకున్నప్పుడే ఉంటారు. నీ రూల్స్ తోటి ఉండరు. కొన్ని సంఘాల్లో నేను చూశాను, రూల్స్ పెడతారు. ఇదిగో, ఈ సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి పంక సంఘంలో అడుగు పెట్టారా, శాపం మీ మీదకి వస్తుంది, జాగ్రత్త. విన్నారా ఇట్లాంటి ప్రసంగం? వినలేదా? ఇక్కడ లేరా అయ్యగారు? ఇట్లా లేరు కదా, మంచోళ్ళు మీరు అందరూ, చాలా మంచోళ్ళు మీరు. నేను విన్నాను చాలామంది సేవకులు చెప్పడం, ఈ సంఘాన్ని వదిలిపెట్టి కానీ పక్క చర్చిలోకి వెళ్ళి కూర్చున్నారా, దేవుని ఉగ్రత మీ ఇంటికి వస్తుందంటే వాళ్ళు భయపడి వణికిపోయి కూర్చున్నారు. పాపం వాళ్ళ మనసు అంతా అక్కడ ఉంది. ఆల్రెడీ వీళ్ళు వేరే సంఘం వదిలేసి వచ్చిన వాళ్ళే. అప్పుడు రాని ఉగ్రత ఇప్పుడు వస్తుందట. నేను అంటున్నాను, నిజమైన సేవకుడు ఏం చేస్తారు తెలుసా? సంఘానికి స్వతంత్రతను ఇస్తాడు. ఇక్కడ మీకు ఎదగడానికి అవకాశం లేదా, ఎదగగలిగిన ఇంకో స్థలానికి వెళ్ళండి. మీరు ఎదగాలి, దేవుని దగ్గర కావాలి, అది నా ఆశ. కట్టుదిట్టాలతో పెట్టాడు.
ప్రేమను చూపిస్తాడు, తన వంతు తాను చేయాల్సిన ప్రయాసపడతాడు. ఇంతకన్నా మీకు ఇంకా శ్రేష్టమైన ప్రేమ దొరికితే వెళ్ళండి. ఫ్రీడమ్ ఇచ్చి అక్కడ టెస్ట్ చేయాలి విశ్వాసులను. కాళ్ళు చేతులు కట్టేసి బయటికి వెళ్ళారా మర్యాద ఉండదని చెప్పి కట్టి పెట్టేసే విశ్వాసులు నీ దగ్గర ఏ రోజైనా వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు స్వతంత్రత ఇచ్చినా, లేదా అయ్యగారు మాకు మీరే కావాలి, ఈ సేవనే కావాలి, ఈ సంఘమే మాకు కావాలి అనుకున్న వాళ్ళే నీ విశ్వాసులు. నువ్వు ఎన్ని రూల్స్ పెట్టినా, ఇంకేవి చేసినా కూడా విశ్వాసులను చెదిరిపోకుండా కాపాడలేవు. ప్రేమ ఒక్కటే బంధించి పెట్టగలుగుతుంది. డెకరేషన్లు ఈరోజు పాస్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో విశ్వాసులని ఆకట్టుకొని వాళ్ళని పోనివ్వకుండా ఉండడానికి. మంచి మ్యూజిక్ కావాలి, మంచి డెకరేషన్ కావాలి, చర్చ్లో ఏసీలు కావాలి, అన్ని సెటప్ చేస్తే విశ్వాసులకు ఇది బాగా అనిపించాలి. ఇక్కడ రాగానే అమ్మా, ఇక్కడున్న కట్టడాలను బట్టి కాదు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని బట్టి కాదు, స్టేజ్ డెకరేషన్ బట్టి కాదు విశ్వాసులు ఇక్కడ ఆకర్షింపబడి ఉండేది. వస్తారేమో, ఒకరోజు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ప్రేమ ఒక్కటే కట్టి పెట్టేస్తుంది. సేవకు నుండి, సేవకురాల నుండి విశ్వాసులకు మంచి ప్రేమ అందుతే పక్కన 1000 మంది రానివ్వండి, మీ విశ్వాసులను ఎవ్వరు ఎత్తుకొని వెళ్ళిపోలేరు. ఏ అబద్ధ బోధకులు వచ్చినా కూడా వారిని ఎత్తుకొని వెళ్ళిపోలేరు. ప్రేమకు మించినది మరొకటి లేదు. ప్రేమ చేత ఆకట్టుకోవాలి మనుషులను. అపోస్తలుడైన పౌలు తల్లి ప్రేమను చూపించాడు. నేను మీ మధ్య ఒక తల్లిలాగా జీవించాను. కింద ఒక మాట అంటాడు, 12వ వచనం చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం, 11, 12 2 వచనాలు. ఆ, 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 ఆ. ఏంటంటే ఫస్ట్లో ఏమో తల్లి అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 2 రోల్స్ ప్లే చేయాలి మనం. ఒక తండ్రిలాగా పోషించాలి, తల్లిలాగా ఆదరించాలి, కేర్ తీసుకోవాలి. ఈ 2 జాబ్స్ మనం చేయగలిగితే విశ్వాసులు ఎక్కడికి పోరండి. ఒక్కసారి మీ సంఘంలో అడ్డుకట్టబడిన వాడు అసలు మీ సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలన్నా ఏడ్చుకుంటూ వెళ్తారు. వాళ్ళు తల్లిని తండ్రిని విడిచిపెట్టి పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, చూసారా? అట్లా ఏడుస్తారు. ఆ ప్రేమని ఉపయోగించి విశ్వాసులను కట్టండి. అపోస్తలుడైన పౌలు అలాంటి సేవ చేశాడు. మీరు అపోస్తల కార్యం చదివితే పౌలుని సాగనంపేటప్పుడు విశ్వాసులు పడి ఏడ్చేవాళ్ళట. పౌలు గురించి రాయబడింది అపోస్తల కార్యంలో. మీరు గమనించినట్లయితే ఆయన ప్రయాణమై వారిని గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఆయన మీద పడి ఏడ్చారట. అంత ప్రేమ పౌలు అంటే. ప్రేమతో మనుషులను కట్టుకున్నారని, సంపాదించుకున్నారు. ఈరోజు ప్రేమ కాదు, రకరకాల దృశ్యాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది పనికిరాదు. సరే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 9వ వచనం. రైట్. సువార్తను ప్రకటించడానికి ఏం కావాలి మనకు? డబ్బు అవసరమా లేదా? లేదా? వద్దా? కావాలి. మరి ఎక్కడి నుండి వస్తుందా డబ్బు? ఎక్కడి నుండి వస్తుందా డబ్బు? ఎవరు ఇవ్వాలి మనకి? రాష్ట్రంలో చెప్పండి. అమెరికా వాళ్ళు ఇవ్వాలా? మన ఎమ్మెల్యే గారు ఇవ్వాలా? మన స్థానిక సంఘస్థులందరినీ పీడించి తలా 1000 రూపాయలు వసూలు చేయాలా? ఎక్కడి నుండి రావాలి డబ్బు? డబ్బు కావాలండి. సేవకు చాలా డబ్బు కావాలి. ఎక్కడి నుండి వస్తుందా డబ్బు? ఎక్కడి నుండి రావాలి అసలు? పౌలు గారికి ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? చెప్పండి. అక్కడ ఉన్నదే చెప్పండి, లేనిది చెప్పకండి. మీకు ఏం అర్థమైందో అదే చెప్పండి. ఆగండి. ఫస్ట్ ఆయన కాన్సెప్ట్ ఏంటి? మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని. ఫస్ట్ విశ్వాస సేవకులందరూ బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎవ్వరికి భారంగా ఉండద్దు. కొంతమంది సేవకులు వాళ్ళు చెప్పడం విన్నాను ఏంటంటే, సార్ ఆ ఊరికి సేవ చేస్తున్నా మానేశాను సార్. ఎందుకు మానేశామంటే కనీసం రాన్పోన్ ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. ఆటో ఖర్చులైనా రావాలి కదా సార్, నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలంటే అది కూడా ఇవ్వలేకపోతున్నారు, కాబట్టి నేను సువార్త చెప్పట్లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి. దానికోసం వెళ్తున్నావా సేవకి? మరి డబ్బులు కావాలి కదా సార్, ఎట్లా వెళ్ళాలంటే దాన్ని సంపాదించుకునే మార్గం వేరొకటి ఉంది. వాళ్ళ దగ్గర నుండి సంపాదించుకొని వాళ్ళకే సువార్త చేస్తా అనేది తప్పు. అపోస్తలుడైన పౌలు ఎవనికి భారంగా ఉండకూడదని ఏం చేశాడట? రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచూ మీకు సువార్తను ప్రకటించింది. అసలు డబ్బు కావాలి, మరి ఎక్కడి నుండి వచ్చింది పౌలు గారి డబ్బు అంటే రాత్రింబగలు కష్టపడ్డాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పాస్టర్స్ రాత్రింబగలు కష్టపడొచ్చా, కష్టపడకూడదా? అంటే ఏ కష్టం గురించి చెప్తున్నాడు ఈయన? సువార్త పరిచర్య కష్టమా, సంపాదనకు సంబంధించిన కష్టమా? బాగా ఆలోచించి చెప్పండి సమాధానం. సువార్త సేవ చేయడానికి డబ్బు కావాలి. డబ్బు కోసం రాత్రింబగలు ఏం చేశాడు ఆయన? ఏం పని చేసి ఉంటాడు?
నాకు డబ్బు అవసరం, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎవరి దగ్గర ఆశించాలి నేను అంటే పౌలు అన్నాడు, ఎవరి దగ్గర ఆశించక నాయన, చేతులు కాలున్నాయి, ఏదో ఒక పని చేసుకో, వచ్చిన డబ్బుని సేవ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నడిపించు. ఇది పౌలు యొక్క డిజైన్. ఇది చాలామందికి నచ్చదు. మీకు నచ్చినా నచ్చకపోయినా పౌలు నేర్పించిన పాఠం ఇది. మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి చేయి చాపడం కన్నా, విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమి ఇస్తారో అని ఆశించడం కన్నా, అడుక్కోవడం కన్నా, ఒక కూలి పని చేసుకునైనా పర్వాలేదు, ఆ కష్టపుతో కూడిన కష్టాడిని తీసుకెళ్ళి సువార్త చేస్తే అప్పటికైనా విశ్వాసులకు అర్థమవుతుంది, మా అయ్యగారు మా దగ్గర నుండి డబ్బు ఆశించి సేవ చేయట్లేదు, ఆయన కష్టపడి ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ మా కోసం సమస్తం త్యాగం చేసుకుంటున్నాడు అని ఒక్కసారి విశ్వాసులకు అర్థమైతే ఇక వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరని. సో సేవకుడు పనిచేసి సేవ చేయడం అనేది తప్పు అనే కాన్సెప్ట్ తప్పు. వింటున్నారా? సంపూర్ణ సేవ పిలుపు ఉంది, కాదనట్లేదు. దేవుడు కొంతమందిని పని మానేసి సేవ చేయమంటాడు. అలా దేవుడు ఖచ్చితంగా మీకు పిలిచిన పిలుపు నిశ్చయిత ఉంటే నో ప్రాబ్లం. కానీ సేవ అంటే చాలు అన్ని వదిలించుకొని రావాలి అనేది తప్పు. ఏమంటారు? ఎక్కిపిస్తారా? ఎక్కివించరా? సంపూర్ణ సేవ అనేది కూడా ఉంది. దేవుడు ఒకసారి నువ్వు పని చేస్తున్నా వదిలేసి రమ్మంటాడు, అప్పుడు చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ సేవ అంటేనే చాలు అన్ని వదులుకొని రావాలి అనేది తప్పు. పౌలు గారు అలా నేర్పించలేదు. నాకు ఇప్పుడు 100 రూపాయలు అవసరం ఉంది అని అంటే వెళ్ళి పని చేసుకొని 100 రూపాయలు తెచ్చుకొని ఆ 100 రూపాయలు ఆటో ఖర్చులు పెట్టుకొని నేను వెళ్ళి మీటింగ్ చేసి రావాలి. ఇది పౌలు గారు నేర్పించింది. వాళ్ళు ఏమి ఇస్తారో అక్కడికి పిలిస్తే నాకు ఎంత ఇస్తారు? కొన్నిసార్లు కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు మా దగ్గర మీటింగ్కి వాక్యం చెప్పడానికి రావాలి అంటే వస్తాను, మీ రేట్ ఎంత సార్ అని అడుగుతారు. ఇదేంటి సార్ రేట్ అడుగుతున్నారు, మార్కెట్లో వస్తువా ఏంటి రేట్ అడుగుతున్నారు ఏంటంటే, అట్లాగే సార్ మా దగ్గరకు వచ్చే సేవకులందరూ ముందే రేటు చెప్తారు సార్, రేటు చెప్పే సేవకులు పిలిపించుకోకండి అని చెప్పాను. ఎందుకంటే రేటు చెప్పుకొని చేసే సేవనే కాదు. వారు ప్రేమతో ఏదైనా ఇస్తే తీసుకోండి, కానీ డిమాండ్ చేసి నేను వస్తే 10,000 ఇవ్వాలి, నేను వస్తే 50,000 ఇవ్వాలి, అసలు ఎంత చెడిపోయిన స్థితికి సేవకులు దిగజారిపోయారు. ఎందుకు ఇవ్వాలి అసలు? మీకు సేవ డబ్బు కోసం చేస్తున్నావా? డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు సేవకులకి. మరి మీరు వేరే సేవకులు పిలిస్తే మీకు అర్థమై ఉంటుంది. పిలిచారా ఎప్పుడైనా? ముందే చెప్పేస్తున్నారు, సార్ మరి నేను వస్తాను కానీ మరి ఇవన్నీ చూసుకోవాలి మీరు. మా దగ్గర కూడా ఒకసారి ఇట్లాగే ఒక ఆయనను పిలుద్దామని పిలిచాం. ఆయన ఫస్ట్ చెప్పేస్తాను, సార్ నేను వస్తున్నాను 10,000 ఇవ్వాలి, నాకు ఆయనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చి 10,000 ఇవ్వాలండి. అయితే మీరు రావద్దు సార్ అని చెప్పి, క్షమించండి సార్ మీరు రావద్దు అని చెప్పి. అయ్యో పర్వాలేదండి, ఊరికే అడిగాను, ఊరికే కాదు మామూలుగా కాదు, అయిపోయింది, రిజెక్టెడ్ అయిపోయింది. మీరు అర్హులే కాదు, ఇక రాలేదు, సేవ చేయలేదు, పరిచర్య చేయలేదు, అసలు ఆయన ఏంటో తెలియదు, అప్పుడే 10,000 డిమాండ్ చేస్తున్నాడంటే నువ్వు సేవ చేయడానికి రాలేదు. ఈనాటి సేవకులు ఇంత చెడిపోయిన స్థితిగతిగా జారిపోయారు. పౌలు తాను కష్టపడి ఖర్చు పెట్టాలనుకున్నాడు, కానీ ఇంకొకరి దగ్గర నుండి ఏదైనా సంపాదించుకోవాలన్న ఆలోచన రాలేదు. ఈ నా చేతులతో కష్టపడ్డాను అంటాడు. సేవకుడు కష్టపడడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. చేయి చాపడం కన్నా చేయితో కష్టపడి పని చేసుకోవడం ఉత్తమం. ఎవరి దగ్గర సేవకుడు చేయి చాపద్దు, అది ఇన్సల్ట్. అంత విశ్వాసం ఉంటే వెళ్ళి మోకరించి ప్రార్థించండి, లేదంటే కష్టపడి పని చేసుకోండి. పని చేయడం పాపం కాదు. విశ్వాసం ఉంటే మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఆశ్చర్యత ప్రొవైడ్ చేస్తాడు. లేదు సమస్య ఉంది, నాకు డబ్బు కావాలంటే వెళ్ళి పని చేయండి. ఇది వాక్యానికి విరుద్ధం కాదు. మీకు ఒక ఉదాహరణ, మీకు సరే నేను 10 నిమిషాలు అయిపోయింది అనుకుంటున్నాను, మీరు ఏమనుకోకండి. ఆపేయమంటారా? మనసులో ఉన్నా బయటికి చెప్పర్లేండి. ఓకే. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 33వ వచనం నుండి చూడండి. 33వ వచనం. రైట్. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదని ఎంతమంది సేవకులు చెప్పగలుగుతారు ఈరోజు? వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను గృహాన్ని దర్శించడానికి, రూపాయి ఆశించి వెళ్ళట్లేదు సార్, నేను కేవలం వాళ్ళ క్షేమం గురించి నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ ఇంటికి వెళ్తే ఎంత ఇస్తారు, ఈ మీటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, పాస్టర్స్ మీటింగ్కి ఒకవేళ ఈ అయ్యగారు పెట్టుకొని మీటింగ్ పిలిచారనుకోండి, పాస్టర్లకు అందరు కానుకలు ఇచ్చి పంపాలటినా. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే,
మొన్న ఒక నిజామాబాద్ ప్రాంతంలో ఒక ఊరికి వెళ్ళాను. పాపం ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు, పాస్టర్స్ అందరిని పిలిపించుకొని ఇట్లాగ మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ రూల్ ఏంటంటే ఏ పాస్టర్ అయితే మీటింగ్కి అందరిని పిలిపించుకుంటాడో సేవకులకు అందరికీ ఒక కవర్ ఇచ్చి పంపాలట. ఆయనే కష్టపడి మీటింగ్స్ సమకూర్చుకుంటుంటే పాస్టర్లో తలా ఒక కవర్ ఇవ్వాలి ఆయనకి. అయ్యగారు ఇంత ప్రయాసపడి మీటింగ్ పెడుతున్నారు, మా వంతు మేము కూడా కొంత ప్రయాసపడతాం అని చెప్పి ఇవ్వాలి. ఉల్టా ఉంది ఇక్కడ, వచ్చిన సేవకులకు అందరికి ఇవ్వాలని. నో, రేపు నీ దగ్గర సేవ పెట్టినప్పుడు మిగతా సేవకులందరూ వారి కష్టాలు, అయ్యో మన సేవకుడు ప్రయాసపడుతున్నాం, మనం తలా ఒక చెయ్యేద్దాం అని అనుకుంటే ఎంత బాగుంటుంది. పాస్టర్స్ మీటింగ్ అంటే ఏమి ఇస్తారు, ఏం పెడతారు? ఎంత చెడిపోయిన సమాజంలో దిగజారిపోయాం. పాస్టర్స్ మీటింగ్ అంటే ఆ పేరులో ఎంత భయంకరమైన పాడైపోయిన స్థితి ఉందంటే, రానుపోను ఛార్జీలు, బిర్యానీలు, నాన్ వెజ్ పెట్టాలి, బహుమానాలు ఇస్తాం. అసలు పాస్టర్స్ మీటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేస్తున్నారంటే, రానుపోను ఛార్జీలు ఇవ్వబడును, కానుక ప్రత్యేక కానుక ఇవ్వబడు, గిఫ్ట్ ఇవ్వబడును, మంచి భోజనం పెట్టబడును, ఇన్ని చెప్తేనే వస్తారట పాస్టర్లు. ఒక మీటింగ్కి ఇలాగే చెప్తే, సార్ అలాంటి వాళ్ళు వద్దు, మనకి అలాంటి వాళ్ళని పిలవకండి, అనవసరంగా మీ భోజనం వేస్ట్. ఒకవేళ రానుపోను ఛార్జీల కొరకే, డబ్బు కోసమే, తిండి కోసమే, గిఫ్ట్ కోసమే వస్తున్నారంటే అలాంటి వాళ్ళని మీరు పిలవకండి. వాళ్ళ ఉద్దేశాలు సరిగ్గా లేవు, సేవ చేయాలన్న దృక్పథం లేదు వాళ్ళకి. సేవ ఆసక్తి ఉన్నవాడు రూపాయి ఖర్చు పెట్టుకొని వస్తాడు, రూపాయి దోచుకోవడానికి రాడు. పౌలుని చూసి నేర్చుకుందామండి. మనకు మోడల్గా దేవుడు ఉంచాడు. ఇక్కడ ఉన్న సమాజంలో ఎవరిని చూడకండి. మీకు నిజంగా ఇక్కడ ఎవరైనా సేవ చేయాలనుకుంటే పౌలుని చూడండి, పౌలు యొక్క అడుగుజాడలు నడవండి. ఇక్కడ పౌలు వెండి బంగారం నేను కోరలేదని చెప్పుకుంటూ లాస్ట్ ఒక వచనం చదువుకో, 34వ వచనం చూడండి. ఏం చేశాడు మరి? అవన్నీ అవసరం ఉంది కదా, ఏం చేశాడు? నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి. నా నిమిత్తమును, నాతో ఉన్న వారిని. ఇప్పుడు నా టీం ఉన్నది, నాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. మరి వాళ్ళు భోజనం పెట్టాలి, వారు రానుకొని ఛార్జీలు ఇవ్వాలి. ఎవరిస్తారు? ఎవరిస్తారేంటి సార్? నువ్వే కష్టపడాలి. నాయకుడుగా నువ్వు ఉన్నావు, నీ టీం ఖర్చులన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి సార్ అంటే, ఈ నా చేతులతో నేను కష్టపడి పనిచేశాను అని చెప్పి ఈ ప్రసంగం ఎవరికి చేస్తున్నాడో తెలుసో? పాస్టర్స్కి చేస్తున్నాడు. ఇది పాస్టర్స్కి సంబంధించిన, సంఘ పెద్దలకు, నాయకులకు సంబంధించిన ప్రసంగం ఇది. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని. ఏమంటున్నాడు? నేను ఇలా కష్టపడ్డాను, సేవ చేశాను, మీరు ఎలా చేయాలి? మీరును ఇలాగే అంటే అర్థం అంటే ఎలాగూ? నేను ఎట్లా కష్టపడి సంపాదించి డబ్బుని ఈ సేవ ఖర్చు పెడుతున్నానో మీరు అలాగే చేయండి అన్నాడు. అంతేనా? ఇదేనా పౌలు యొక్క సేవ అంటే? నెక్స్ట్, పుచ్చుకొనుట కంటే, ఆగండి, ఈ ప్రసంగం ఎంతమంది పాస్టర్స్ చర్చిలో చేశారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే ప్రసంగం ఎంతమంది పాస్టర్స్ మీ చర్చిలో చేశారు? చేయలేదు అసలు? వాక్యం చెప్పరా మీ సంఘంలో? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే ప్రసంగం చేయలేదా? తప్ప ఏంటి సార్, మీరు అస్సలు చేయలేదా ఈ ప్రసంగం? మరి ఎందుకు చేసామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేంటి? తప్పేం కాదు, ఉన్నదే వాక్యంలో ఉన్నదే చెప్పాం మనం. పుచ్చుకొనుట కంటే చెప్పారా లేదా? ఏది చెప్పినా చెప్పకపోయినా ఇదైతే చెప్పి ఉంటారని నా నమ్మకం. అయితే మీకు శుభవార్త ఏంటంటే, ఈ వచనం విశ్వాసుల గురించి చెప్పింది కాదు, ఇది పాస్టర్స్కి చెప్పిన ప్రసంగం. పాస్టర్స్కి చెప్తున్నాడు పౌలు గారు. మీరు ఎప్పుడు పుచ్చుకోవడమే కాదు, మీ పని ఏంటి ఇప్పుడు? పుచ్చుకొనుట కంటే మీరు ఏం చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు. సో పాస్టర్స్ ఎప్పుడైనా పాస్టర్స్ మీటింగ్కి వస్తే ఫస్ట్ ఏం చేయడం నేర్చుకోండి. ఎవరైతే పాస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటారో మీరు అందరు కలిసి ఏం చేయండి? బాగాలేదా ఈ రూట్లు? బాగాలేదా? అయ్యగారు కష్టపడి రేపు మీ దగ్గర మీరు మీటింగ్ పెట్టుకుంటారు, ఎంతో ఖర్చు ఉంటుంది. పాస్టర్స్ తలా ఒక 10 రూపాయలు వేసుకుంటే ఆయన ఖర్చులో కొంతైనా ఉపయోగపడదా? ఇక్కడికి వస్తే మళ్ళీ ఆయనకే భారం పెట్టడానికి బదులు ఆయన భారంలో కొంత పంచుకోవడం, ఇది పౌలు గారు నేర్పించిన బోధ. పుచ్చుకొనుట కంటే. సో ఇప్పుడు సేవకులు మైండ్ సెట్ చేంజ్ చేసుకుందాం. దేవా, నాకు ఇచ్చే స్థాయిలో నన్ను నిలబెట్టు, ఎప్పుడు తీసుకునేది కాదు. అఫ్కోర్స్ నా దగ్గర నేనేం కోటీశ్వరుని కాదు, కానీ నా దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వగలిగే స్థితిలో నన్ను ఉంచు నాయనని ఆ ప్రార్థన చేద్దాం. సో దేవుని పరిచర్యలో పౌలు నడిచిన త్రోవలో యేసు ప్రభు ఒక మోడల్ చూపించాడు, ఆయన వెనుక పౌలు గారు నడిచారు. ఆయన వెనుక మనమందరం నడిస్తేనే సేవ జరుగుతుంది. ఇది కాకుండా ఈ భూలోకంలో ఇంకే మోడల్ తీసుకొని సేవ చేసినా సేవ సాగదు, అది దేవునికి మహిమ రాదు, అందులో అభివృద్ధి కనబడదు. సో దేవుడు చూపించిన మాదిరిని అనుసరిద్దాం, నమ్మకమైన సేవ చేద్దాం, మంచి నమ్మకమైన దాసురాలు అనే మెప్పు పొందుకుందాం. అందరికి వందనాలు. తల వంచి కళ్ళు మూసుకుందాం.